ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయవలసిందిగా నేను వేణుగోపాల్ గారిని కూర్చున్నాను సార్. ఈ రైట్. అద్భుతమైన ప్రోగ్రామ్ ని అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకుని మన లైఫ్ కి ఎంతో యూటిలైజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ లైనిజం, మన లైఫ్ కి కూడా ఇట్ విల్ బి సో మచ్ యూస్ఫుల్. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది థ్యాంక్ యూ. మదర్స్ నుంచే మనం నేర్చుకుంటాం. సో ప్లీజ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ గౌతమ్ గారు, లయన్ గౌతమ్ గారు. అండ్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ మై లయన్ లీడర్స్. సార్ ఇందాక డాక్టర్ గారు అద్భుతంగా చెప్పారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలియదనే బాగా అద్భుతంగా చెప్పారు. ఎస్, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది సార్. నా ఇల్లు, నా కుటుంబము, ఆ, నా మిత్రులు, నా బంధువులు అంటే కాదు, ఆ, భగవంతుడు ఈ సొసైటీ ద్వారా మనకెంతో చేశారనమాట. ఓకే, మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలుసు. మరి ఇవాళ ఫైనాన్షియల్గా మరి మనం లైనిజంలో ఉన్నామంటే వేర్ ఆల్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పీపుల్. ఎంతో ద్వారా మనం ఎంతో సేవ చేస్తున్నాం లైనిజం ద్వారా. దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఎప్పుడన్నా సబ్జెక్ట్ గురించి ఇలా మామూలుగా మాట్లాడుతుంటే జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కేవలము లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే, బాగా లక్షలు కోట్లు గడించిన వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవసరం లేదు ఈ సబ్జెక్టు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గడించినారు కాబట్టి అన్న ఒక అపోహ ఉంది. ఇది వాళ్ళు వీళ్ళు అని కాదండి. ఈ యాక్చువల్గా స్కూల్ ఏజ్ నుంచే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రతి వ్యక్తికి అవసరం. మన దేశంలో అది లేదు. యాక్చువల్గా పిల్లలకు సబ్జెక్ట్ మనం అలవాటు చేయట్లేదు, నేర్పించట్లేదు. అలాగే కోటీశ్వరులకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. మనం ఎన్నో ఆ, సంఘటనలు చూశాము, విన్నాము. ఆ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ చదువుతుంటే బిఆర్ శెట్టి గారి గురించి చదివాను. కర్ణాటక బేస్డ్ ఆంటర్ప్రెన్యూర్, ఇండస్ట్రియలిస్ట్. ఆయన మామూలు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అన్నమాట. అబుదాబి వెళ్ళిపోయి ఎమిరేట్స్లో మెడికల్ రంగంలో కానీ ఇంకా రకరకాలుగా ఆయన చాలా అభివృద్ధి చెందారు. ఎంత అద్భుతంగా చెందారు అంటే 100 బిలియనీర్స్ జాబితాలో ప్రపంచంలో ఆయన పేరు వచ్చిందనమాట. అంతగా ఆయన డెవలప్ అయ్యారు. మరి తర్వాత క్రమంలో యాజ్ ఈ కుడ్ నాట్ మేనేజ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్ ద కంపెనీ, ఆ 14,000 కోట్ల కంపెనీ హఠాత్తుగా 74 రూపాయలకు పడిపోయిందండి. అంటే ఆయన అసెట్స్ మొత్తము కరిగిపోయి ఆయనకు మిగిలింది ఆ 74 రూపాయలు అనమాట. ఆ లెవెల్కి దిగజారిపోయింది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకుందాం. అంటే వన్స్ యూ గెట్ క్యారీడ్ అవే ఎవ్రీథింగ్ ఫాల్స్. అందుకే అజిం ప్రేమ్జీ గారు ఏమంటారంటే, విప్రో అధినేత, యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్షియల్ matters are concerned, even when everything is going fine with the system, you should think about the change అన్నారు. డబ్బు అన్నది అంత ఇదిగా పవర్ఫుల్గా ఉంటుంది, మనల్ని ఎత్తగలదు, పడేయగలదు. ఆయన ఏమంటారంటే మన ఆర్గనైజేషన్లో కానివ్వండి, లయన్స్ క్లబ్లో కానివ్వండి, ఒక ఫ్యామిలీలో కానివ్వండి, లేదా ఒక ఫ్యాక్టరీలో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, ఇందాక అక్కయ్య గారు చెప్పినట్టు అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి. ఇంకా మనకేంటి అనేసరికి అక్కడ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అజిం ప్రేమ్జీ గారు ఏమంటారంటే అలాంటి సమయంలో కూడా, అనుకూల సమయంలో కూడా మనం ఎప్పుడైతే చేంజ్ గురించి ఆలోచిస్తామో అప్పుడు ప్రతికూల సమస్యలు అన్నవి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ సబ్జెక్ట్ అంతా పవర్ఫుల్ అన్నమాట. మరి ఐ కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న టీచర్, బడిపంతులు, హైదరాబాద్లో. 7 మంది సంతానం, అంటే 9 మందిని పోషించాలి ఆయన ఒక్క జీతగాడు. మరి వాళ్ళ జీతం అప్పట్లో ఎంత ఉండేదో మనకు తెలుసు. సొంత ఇల్లు లేదు, ఆ, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు లేవు. కేవలము ఒకే ఒక జీతంతో 7 మందిని సాకినారు ఆయన. 7 మంది ప్లస్ మా అమ్మ 8 మందిని సాకినారు. 8 మందికి చదువు చెప్పించారు. 8 మందికి ఇవాళ ఒక లైఫ్లో మంచి స్థానాన్ని, సొసైటీలో మంచి స్థానాన్ని ఆయన ఒక డిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆస్తులు ఇవ్వలేదు ఆయన. ఆయన ఒకటే రిటైర్ అయినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఒక సైకిలే. కానీ మాకు చెప్పింది ఏంటంటే ధనవంతుడు ఎలా కావాలి, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో ఏవేవైతే చేయలేకపోయినారో ఆ పాఠాలన్నీ కూడా మీరు ఇట్లుంటే బాగుంటారా అని కొన్ని పాఠాలు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన పాఠాలని మేము అర్థం చేసుకున్నాము, ఆస్వాదించినాము, ఆకలింపు చేసుకున్నాము, ఆచరణలో పెట్టినాం. ఎస్. సో ఇవాళ మా 7 మంది అన్నదమ్ములు, ఒక అక్క, మొత్తం 7 మంది అందరం కూడా బై గాడ్స్ గ్రేస్ ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, ఈ యొక్క సబ్జెక్టుని
ఫాలో అవ్వడం ద్వారా వి ఆల్ ఆర్ మిలియనియర్స్ టుడే. సో సక్సెస్ కెన్ స్పీక్ సంథింగ్. సో ఇవాళ జీవితంలో మేమేం తప్పులు చేశాము అంటే జనరల్గా అందరూ చేసే తప్పులు, వాటి నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలు కేవలం ఇది బేసిక్ క్లాస్ అని, ఇంకా అడ్వాన్స్ క్లాస్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ బేసిక్స్ అనమాట. సో ఫైన్. సో ఒక కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కింద పడిపోయినప్పుడు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఎంత పిండి కొద్ది రొట్టె, ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు మామూలు స్థాయి ఉన్న వ్యక్తికి ఒక 1,00,000 అప్పు కూడా పెద్ద అప్పు లెక్కనే అనిపిస్తుంది. కోటీశ్వరుడికి అది పెద్ద అప్పు కాకపోవచ్చు. సో కోటీశ్వరుడికి 50 కోట్ల అప్పు ఉందనుకో, అది ఆయనకు పెద్ద అప్పు. ఏదైనా అవ్వచ్చు. కష్ట సమయంలో మనం చేయాల్సింది ఆలోచన విధానం ఎట్లుండాలంటే, రికవర్ యాజ్ ఫాస్ట్ as పాసిబుల్, రికన్సైల్, రికవర్ ఫాస్ట్. కింద పడి అక్కడ ఉండిపోవద్దండి, వెంటనే లేవాలి. ఆ, ఎవరు మన స్టీవ్ జాబ్స్ 20 ఏళ్ల వయసులో యాపిల్ కంపెనీ జాయిన్ అయ్యారు ఆయన. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ జాయిన్ అయినప్పుడు అంత కరెక్ట్గా నడుస్తోంది. కానీ కరెక్ట్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఉద్యోగం నుంచి తీస్తుంది యాపిల్ కంపెనీ. మళ్ళా వచ్చారు, అది వేరే విషయం. తీస్తుంది. అప్పుడు ఆయన ఏడుస్తూ కూర్చోలేదు. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే ఆలోచన. హీ వాంటెడ్ టు రికవర్ ఫాస్ట్. అలాంటి డిస్టర్బ్ సమయంలో చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈయన మాత్రం కామ్గా కూర్చొని నెక్స్ట్ ఏం చెయ్యాలి. నేత సంపాదించాడు, ఆయన దగ్గర కొద్దిగా డబ్బు ఉంది. ఆ డబ్బుని ఇంకోటి ద్వారా తీసుకున్న డబ్బుని ఆ, సేకరించి పోగు చేసి పెట్టుబడి పెట్టి వాట్ నెక్స్ట్ అన్నాడు కదా, నెక్స్ట్ అన్న కంపెనీని స్థాపించి తర్వాత వీళ్ళు మెర్జ్ అయిపోయారు, అది వేరే విషయం. తర్వాత హిస్టరీ క్రియేట్ అయింది, దర్ ఆల్ బిలియనియర్స్. అలా ఎదిగారు. కాబట్టి రికవర్ అవ్వాలి నష్టం నుంచి, కష్టం నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఎదగడానికి, పైకి రావడానికి ప్రయత్నం చేయాలి. అండ్ నెంబర్ 2, రైజ్. ఎక్కడున్న గొంగలి అక్కడ కాకుండా మనం, సార్ మ్యూట్ మ్యూట్ సార్ మ్యూట్, ఐఎమ్ గెటింగ్ డిస్టర్బెన్స్, పాయింట్లు మిస్ అవుతాయి సార్. రైజ్, రైజ్ అన్నది ఉండాలి ఆల్వేస్. సూర్యుడు ఉదయిస్తాడండి, సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, అక్కడే ఉండడు కదా. తూర్పున ఉదయించి నెమ్మది నెమ్మదిగా హీ స్టార్ట్స్ మూవింగ్. ఆ ప్రకారంగా మన జీవితం కూడా సూర్యకిరణాలు లెక్క ప్రసరిస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు రైజ్ ఎవ్రీ డే అండ్ రివోల్ట్. మరీ కష్టమైన సమయంలో వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి అంటే తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు దేని మీద చేయాలి? మనుషుల మీద కాదు. తిరుగుబాటు మనలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో, నేను చేతగాని వాడిని కొంతమంది అనుకుంటారు, నా పుట్టుక మంచిది కాదు, నా జన్మ నక్షత్రం మంచిది కాదు, లచ్చమ్మ తల్లికి నా మీద కనికరం లేదు, నా జాతకమే ఈ ప్రకారం ఉంది, నేను ఏది పుట్టినా మస్ అయిపోతా ఉంది అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తిరుగుబాటు చెయ్యాలి. మానసికంగా ఎప్పుడైతే మనం బలం అవుతామో సార్, ఎలాంటి కష్టాన్నైనా కూడా మనం బయటకు రావచ్చు. బయట వచ్చి మనకున్న ఎక్కువ కష్టాలు మనీ రిలేటెడ్, డబ్బుకు సంబంధించిన కష్టాలే చాలా మంది దగ్గర ఉన్నాయి. కాబట్టి అలాంటి సమయంలో మన యొక్క సైకలాజికల్ గా, ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నామన్నది ప్లేస్ అ వైటల్ రోల్. అండ్ రివైవ్, పునరుద్ధరించుకోవాలి. ఇల్లు గోడలు పాడైపోయినాయండి, పునరుద్ధరించుకుంటున్నామా లేదా? పునరుద్ధరణ అంటారు దాన్ని. వీ హ్యావ్ టు రివైవ్. మన ఆలోచనలు కూడా మనం రివైవ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, రేడియేషన్ అన్నది, సారీ, యు రేడియేట్ అనమాట. ప్రకాశవంతంగా మన జీవితం అన్నది తయారయ్యే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ వన్ మస్ట్ ఫాలో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఒక క్లాస్ తీసుకుంటే, ఒక యంగ్ మ్యాన్, ఒక అబ్బాయి, 22 ఏళ్ళు 23 ఏళ్ళ అబ్బాయి ఏం అడిగినాడంటే, ఈ ప్రశ్న అడిగాడు, సార్ కెన్ ఐ టేక్ లోన్, అప్పు చెయ్యొచ్చా అన్నది అబ్బాయి ప్రశ్న. అంటే ఊరికి అడిగేశాడు అంతే, అప్పు చెయ్యొచ్చా. మా ఫాదర్ చిన్నప్పుడు అనేవారు, అదే అప్పు లేనోడే నిజమైన ధనవంతుడురా. ఆ రోజుల్లో అది నడిచిందేమో. కానీ మరి ఈ రోజుల్లో మన యొక్క ఫాస్ట్ సొసైటీలో ఉన్నాము. మరి అప్పు అన్నది చెయ్యొచ్చా అన్న అబ్బాయి ప్రశ్నకి రకరకాల ఆన్సర్లు మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను ఒకటే మాట అన్నాను, కుర్రాడు కదా, చెప్పిన నొప్పులు భరించే శక్తి ఉంటే అప్పులు చేయొచ్చు అన్న. నీకు నొప్పి భరించే శక్తి ఉంటే అప్పుడు అప్పు చెయ్యొచ్చు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు, ఇదేంది సార్, నొప్పి సంగతి ఏంది, అప్పు సంగతి ఏంది అంటే, నేను చెప్పాను బాబు, అప్పులు చేయడానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. వై?
ఇక్కడ కన్స్ట్రక్టివ్ రీజన్స్ ఉంటాయి, డిస్ట్రక్టివ్ రీజన్స్ ఉంటాయి. అండ్ చాలా మటుకు 90% ఆఫ్ ద పీపుల్ అప్పు చేసేవాడు డిస్ట్రక్టివ్ పనులే చేస్తా ఉన్నాడు. అంటే వాడికి వాడు నాశనం చేసుకునే పనులే. ఆ, అప్పు చేసి పప్పు కూడు అని మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. అప్పు చేసి అంటే సోకులు పోవడానికి అప్పులు చేయడం. ఎదురింటోడి దగ్గర పెద్ద కారు ఉంది, నేను ఎక్కడ తగ్గను అని అప్పో సప్పో చేసి ఏదో మిత్తికి తీసుకొచ్చి వీనింటి ముందు కూడా పెద్ద కారు కొనడం గొప్ప విషయం కాదు. ప్రతి నెల ఈఎంఐ అని ఒక ముద్దు పేరు పెట్టినారు. ఏంటంటే అది ఈఎంఐ అంటే ఈక్వేటివ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్. ఈక్వేటివ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. కానీ ఈక్వేటివ్ పదం తీసి ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు దానికి ఇంకొక పదం యాడ్ చేసినారు. ఈక్వేటివ్ అని తీసి ఇంకోటి పెట్టారు. ఏంటది? ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే ఈజీగా కనపడదు అనమాట. అంటే నువ్వు ఎంత అప్పు చేసినా కూడా ఈజీగా తీర్చేచ్చిరా బాబు, ప్రతి నెల ఇంత ఇంత కడితే అయిపోతుంది. మీరు ఎవరినైనా అడగండి, ఒక మామూలు వ్యక్తిని అడగండి, పెద్దగా ఈ విషయం తెలియని వాడిని, ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సార్, అంత ఈజీయా కట్టడం అన్నది వాళ్ళు భ్రమలోకి తీసుకెళ్తారనమాట. అందుకే ఈజీ అన్న పేరు పెట్టేశారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. క్రెడిట్ కార్డు గోకినప్పుడు బాగానే ఉంటుంది, అది కూడా అప్పే. క్రెడిట్ కార్డు గోకడం అన్నది అప్పే. 45 రోజుల్లో తీర్చకపోతే వడ్డీ మామూలుగా పడదు. వడ్డీతో వడ్డన చేస్తాడు. అవునా కాదా? నడ్డి ఇరుగుతుంది. ఆ నొప్పిని భరించే శక్తి చాలా మంది దగ్గర ఉండదు. అసలు పర్పస్ ఏంటి? నువ్వు పనికిమాలిన వాటి కోసం. ఇంకోటండి, ఈ మధ్య నాకు వింత అనిపించింది. అంటే నేను ఏ ప్రపంచంలో ఉన్నాను, ఇంకా బ్యాక్వర్డ్లో ఉన్నాను అనిపించింది. బ్యాంకాక్ ట్రిప్ కూడా ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నాడంట, ఫారిన్ ట్రిప్. అంత కర్మ ఏంటండి? ఫారిన్ ట్రిప్ ఇన్స్టాల్మెంట్ అనంట, అంటే మంత్లీ కట్టచ్చు. వాడికి ఇంక అక్కడ వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తాడు? ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలన్నది ఆలోచనే ఉంటుంది. ఈ ప్రకారంగా ప్రతి దాన్ని కూడా జనాలకి బలవంతంగా ఎక్కువ ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. బలవంతంగా. ఇప్పుడు చూడండి, కార్లు ఎన్ని అయిపోయినాయి అయ్యా. 0 పేమెంట్తో కార్లు వచ్చేస్తా ఉన్నాయి. అప్పే అది కూడా. ఆ, మా దగ్గర మా సొంత కారు ఉంది అంటాడు. సొంత కారా? సొంత కారు ఎప్పుడవుతుంది అది? చెప్పండి సార్, ఆలోచిద్దాం ఒకసారి లాజికల్ గా. బ్యాంక్ ఇది హైపోతికేటెడ్ టు సమ్ బ్యాంక్, హైపోతికేటెడ్ టు సమ్ ఆర్గనైజేషన్. వాడు మనకు లోన్ ఇస్తే ఆ లోన్తో కారు తెచ్చుకొని మనం వాడుకుంటున్నాము. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. కట్టకపోతే ఆడు పట్టుకెళ్ళిపోతాడు. దెన్ హౌ కెన్ ఇట్ బికమ్ ఎన్ అసెట్ ఫర్ యూ? కార్ ఈజ్ నెవర్ ఎన్ అసెట్, ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. నా చెప్పాలి అంటే మన కంఫర్ట్ కోసం మనం కొంటున్నాము. మన కంఫర్ట్ కోసం మనం కొంటున్నాం. హౌ కెన్ ఇట్ బి అసెట్? కెన్ నాట్ బి అసెట్. డిప్రిసియేషన్ ఉంటుంది. అసెట్ అంటే అప్రిసియేషన్ అన్నది ఉండాలి. ఒక ల్యాండ్ కొన్నాము 20 ఏళ్ల క్రితము, 1,00,000 రూపాయల ల్యాండ్ ఇవాళ ₹1,00,00,000 అయింది. అది అసెట్ అంటే. దిస్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. పనికి మన వస్తువులని అవసరం అంటే కారు కొనద్దు అనేది నా ఉద్దేశం కాదు. వెదర్ యూ కెన్ అఫోర్డ్. ఇప్పుడు అప్పు చేసినప్పుడు మన అప్పు ఎట్ట తీరాలంటేనండి, మనకు నొప్పి లేకుండా అప్పు తీరిపోతా ఉండాలి. ఆదాయం ఆ ప్రకారం ఉంటే మనకు నొప్పి తెలియదు, ఆటోమేటిక్ గా ఆటో పేమెంట్ లోకి వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటి వ్యక్తులు అప్పు చేయొచ్చు. ఆ అబ్బాయికి అదే చెప్పిన, తీర్చగలిగే సత్తా నీకు ఉండాలి. నువ్వు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఒక అవసరమైన పనికా? అవసరమైన పనికి చేస్తున్నావా? డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ లోన్. పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు కోట్లు లోన్ తీసుకుంటలేరా? ఎస్, దానికి తగ్గ ఆదాయం ఉంది కాబట్టి, దాన్ని మళ్ళీ సంపాదించుకునే శక్తి వాళ్ళకు ఉంది, నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ప్రతి అడ్డమైన పనికి వాళ్ళు అప్పులు చేయరు. ఎందుకంటే అప్పులు చేస్తే అది పాపం లెక్క పెరిగిపోతూ ఉంటుంది. ఇఫ్ యు డోంట్ రిపే రిపే చేయకపోతే. ఇంకొక కొంతమంది అప్పులు తీసుకునే వాళ్ళు ఎట్లుంటారంటే, ఎగ్గొట్టాలన్న ఆలోచనతోనే అప్పులు తీసుకుంటారండి. మై వైఫ్ వాజ్ అ బ్యాంక్ రిటైర్. కొన్ని ఇంటెన్షన్ ఒక్కటే ఉంటుంది, ఎట్లా ఎగ్గొట్టాలి అంతే. ఆ మధ్య కాలంలో ఒక వీడియో చూసాను వాట్సాప్ లో, చాలా మంది మీరు కూడా చూసి ఉంటారు. ట్రాక్టర్ కొని ఆ బ్యాంక్ ఆయన ఎవరో లోన్ ఇచ్చిన ఆయన వెళ్ళి అడిగితే ఆయన కట్టట్లేదు అనమాట. ఈఎంఐ కట్టట్లేదు. కట్టకపోతే మరి అప్పు ఇచ్చినోడు తీసుకెళ్ళిపోతాడు. హెస్ గాట్ ఆల్ ద రైట్. వేడుకోవాలి, బాబు ఇట్లా కాదు, ఈ పరిస్థితులు ఉన్నాయి, నేను కడతాను. అలా కాకుండా ఆయన ఏం చేశాడంటే, పెద్ద ఆయన హీరోయిజం, సినిమాలు ఎక్కువ చూస్తున్నారు కదా, పుష్ప లాంటి సినిమాల్లో చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఆయన ఏం చేసినాడు, ఆ ట్రాక్టర్ను తీసుకుపోయి వీడియో తీస్తుంటే వెళ్ళి కాలువలో పడేసాడు, గట్టర్లో. కెనాల్ వెళ్తుంటే కెనాల్లో పడేసాడు ట్రాక్టర్. అంటే తప్పించుకోవచ్చు ఆయన? లేదే, అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. అంటే ఈ ప్రకారంగా కూడా మనుషులు ఉన్నారు. ఎగ్గొట్టచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు, ఎగ్గొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మిత్రులారా,
అప్పు అన్నది నొప్పితో సంబంధించింది కాబట్టి యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ టేక్ ఎ లోన్. పనికిమాలిన విషయాల కోసము అప్పు అన్నది చేయకూడదు. ఇప్పుడు అసలు వెల్త్ అంటే ఏంటి? ఈజ్ అ వెల్తీ పర్సన్ అంటారు. వెల్తీ పర్సన్ కి రిచ్ పర్సన్ కి తేడా ఉందండి. రిచ్ పర్సన్ కెన్ బికమ్ పూర్ ఓవర్ నైట్, కానీ వెల్తీ పర్సన్ ఎప్పుడు కూడా అవ్వడు. కరెక్ట్ గా మేనేజ్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా వెల్తీ పర్సన్ ఎట్లా ఆలోచిస్తాడంటే మనీ ఈజ్ ద సిక్స్త్ సెన్స్ దట్ మేనేజెస్ ద అదర్ ఫైవ్ సెన్సెస్ అని గట్టిగా నమ్ముతాడు. పంచేంద్రియాలని మేనేజ్ చేయగలిగే ఆరవ ఇంద్రియమే డబ్బు అని వాళ్ళు నమ్ముతారు. ఎస్, వాటిని గౌరవిస్తారు. లచ్చమ్మ తల్లిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర లక్ష్మీ తల్లి అలాగే ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒక జోక్ చెప్పిన మామూలుగా, ఈ కొన్ని చోట్ల నేను అంటే వెళ్తున్నప్పుడు నేను అన్ని చూస్తుంటా, అన్ని దేశాలు తిరుగుతుంటాను. ఒకసారి ఇండియన్ టూరిస్టులు వచ్చారు. సో మరి మన హోటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక క్లబ్బు, వాటికి నేను జనరల్గా పోను. కాకపోతే ఆ రోజు మరి వాళ్ళంతా వచ్చారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ డాన్సులు అవుతుంటే డబ్బుని ఇసురుతున్నారండి. ఎలా ఇసురుతున్నారు తెలుసా? ఇలా 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 ఇలా. నార్త్ కల్చర్. మన సౌత్లో మనం జనరల్గా నాకు తెలిసి అట్లా చెయ్యరు. నార్త్లో ఎక్కువ డబ్బులు ఇసురుతూ ఉంటారు. అలా ఇసరకూడదండి, అలా ఇసరకూడదు. అది సెంటిమెంటల్ గా నాకెందుకో నెగిటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టంతో సంపాదిస్తాము. అలా ఇసిరితే అలాగే వెళ్ళిపోతుంది డబ్బు. నేచర్స్ లా వర్క్స్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో మేము చెప్తుంటాం డబ్బుని ఎప్పుడు కూడా అలా ఇసరకూడదు అనేసి. ఇప్పుడు బ్యాంక్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, మీరు ఏ బ్యాంక్ అన్నా చూసుకోండి, కట్టలు కట్టలు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే ఇప్పుడంటే కౌంటింగ్ మిషన్లు వచ్చాయి, కానీ అప్పట్లో చేత్తోనే కౌంట్ చేసేవాళ్ళు. అమ్మాయి కానీ ఆ క్యాష్ కౌంటర్లో ఉన్నవాళ్ళు చేత్తో ఎలా చేసేవారండి, ఇలా దా 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 దా. వాళ్ళ వైపే గమనించండి, ఇలా ఇలా అన్నారు, ఇలా ఇలా అంటారు, ఇలా 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 ఇలా. అందుకే లచ్చమ్మతో ఎప్పుడు వాళ్ళ దగ్గర నిండుగా ఉంటుంది. మనం ఎట్లా కౌంట్ చేస్తాం డబ్బుల్ని? పా 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 పా. ప్రకృతి ధర్మం నెరవేరుతుంది, పో పో అని లచ్చమ్మతలు వెళ్ళిపోతుంది. జోక్ అవ్వచ్చు కానీ ఎస్, వెల్తీ పర్సన్ ఎప్పుడు కూడా ఎట్లుండాలి? ద డెఫినేషన్ ఆఫ్ వెల్తీ పర్సన్ డూయింగ్ ద ట్రూ వెల్త్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ టైం. ఫస్ట్ ఆయన దగ్గర టైం ఉంటుంది. కొంతమంది ఉంటారు చూసారా, అదే నా దగ్గర టైం లేదండి, నా వల్ల కాదు, చాలా బిజీ అని. అకౌంట్ ₹1,00,000 కూడా ఉంటుంది, మన ఫుల్ బిజీ, వాట్ ఈస్ ద ఫన్? కానీ వెల్తీ పర్సన్ హెస్ గాట్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ టైం, హీ కెన్ మేనేజ్ టైం. టైం మేనేజ్మెంట్ ఇంకో సబ్జెక్ట్ ఉంది, అది ఇంకో రోజు పెట్టుకుందాము. వెరీ పవర్ఫుల్ అండి, ఈ రెండింటికి లింక్. దేర్ ఆల్ ఫైనాన్షియల్, టైం మేనేజ్మెంట్, సిస్టర్ సిబ్లింగ్స్ అనమాట. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు టైప్ అనమాట. డూయింగ్ వాట్ యు వాంట్ టు డూ, ఏది చెయ్యాలనుకుంటావో అది చేయగలడు. వెన్ యూ వాంట్ టు డూ, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేయగలడు. అండ్ హౌ, ఎలా చెయ్యాలో అలా చేయగలడు. ఈజ్ ద వెల్దీ పర్సన్. దట్ ఈస్ ద డెఫినేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. వెల్దీ పర్సన్ కి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందండి. ఎక్స్పోనెన్షియల్. అండ్ నంబర్, ఇక్కడ ఒక మోరల్ తెలుసుకుందామండి. మోరల్, నాకు ఒక మాట చెప్పాను నేను, ఎంత చెట్టుకు అంత గాలి అన్న సిద్ధాంతాన్ని మనం నమ్మాలి. దయచేసి ప్రపంచంతో పోటీ పడకండి. చాలా మంది చేసే తప్పు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని మన పెద్దలు ఒక సామెత చెప్తారు. చాలా మంది ఆ తప్పు చేస్తున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. ఈ పెళ్లిళ్ళకు ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్ళాను, నమ్మరండి. లేడీస్ అంటే అమ్మ క్షమించండి అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సూపంతా అవతల వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు, ఏం నగలెట్టుకున్నారు, ఎంత బరువు పెట్టుకున్నారు అన్నదే డిస్కషన్, ఓపెన్ డిస్కషన్ నడుస్తుంది. చూడవే ఆవిడ necklace నాకు తెలుసు, అది లక్షల పైన ఉండొచ్చు అది. ఏ గోలా కంపేర్ చేసుకుంటున్నారు. మా ఆయన ఉన్నాడు ఎప్పుడు అనేవాడు, ఇట్లాంటి తెలిసిపోయిందే వాడుతున్నాను ఇంత ఇట్లా మాట్లాడుకుంటారు. దర్ కంపేరింగ్ కంపేరింగ్. కార్లు చూస్తుంటారు, అబ్బాయి ఏం కార్లో వచ్చినారు. కమాన్ మై ఫ్రెండ్, ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకొని మనల్ని మనం నిందించుకుంటామో ఎప్పటికీ కూడా జీవితంలో ఎదగలేము. ఆ ఈ కొంతమందిని చూస్తే నవ్వు వస్తుంది, నవ్వు కాదు కోపం వస్తుంది, బాధ వస్తుంది.
ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత సంవత్సరము 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యను వేధిస్తూ ఉంటారని, ఇంకా తీసుకురాపో కట్నం, ఇంకా తీసుకురాపో. ఏదో వాళ్ళు ప్రేమతో ఇచ్చింది తీసుకోవాలి, ఒక్కప్పుడు కాకుండా హ్యాపీగా నీకు పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. టార్చర్ చేస్తా ఉన్నారు, డబ్బు డబ్బు డబ్బు. మరి ఇంతకాలం ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? ఈ కుడ్ నాట్ మేనేజ్ ఇట్, ఎగిరిపోయినాయి డబ్బులు, మేనేజ్ చేసుకోలేదు. చూడండి, నిష్ట దరిద్రుడికి ఆ, ఇప్పుడు అదేదో ఒక అబ్బాయి అన్నాడంట, అవును సార్, మీరు కోటీశ్వర ఇంట్లో పుట్టినారు కాబట్టి మీ జీవితం అద్భుతంగా ఉంది, నేను కూడా టాటా బిర్లా ఇంట్లో పుట్టింటే నా జీవితం కూడా మీలాగే అద్భుతంగా ఉండు అన్నట్ట. కానీ ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉన్నవాడు టాటా బిర్లా ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళని బిచ్చపోలం చేసేస్తాడు. ఎస్, వాళ్ళని బిచ్చపోలం చేసేస్తాడు. ఈ విల్ నెవర్ రైజ్ ఇన్ దర్ లైఫ్. ఎందుకంటే వాడి మైండ్ సెట్టే కరెక్ట్గా లేదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ఎమోషనల్ గేమ్ అండి, ఇట్ ఇస్ అ మైండ్ గేమ్ అండి. అంత ఈజీ కాదు. ఈజీయే, కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఏమి రాకెట్ సైన్స్ కానే కాదండి, సింపుల్. ఎందుకంటే మన పాతకాలంలో మన పూర్వీకులకి ఏ పెద్ద చదువులు లేవండి, డిగ్రీలు ఏం చేయలేదు, ఎంబీఏలు చేయలేదు వాళ్ళు. అయినా కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు మేనేజ్ చేసినారంటే డబ్బుని, ఎంత అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి డిజైన్ చేసి పెట్టారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎంత అద్భుతంగా పాఠాలు తెలియకపోయినా కూడా చేసేవాళ్ళు. ఇట్స్ ఇంబైబ్డ్ ఇన్ దేర్ థాట్స్. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒకానొక ఊళ్ళో ఏదో అమెరికాలో ఏం జరిగింది అనుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక అడ్వాన్స్డ్ కంట్రీలో ఒక బిజినెస్ మెన్ ఒక విల్లాలో ఉంటున్నాడు, పక్క విల్లాలో ఒక సైంటిస్ట్ ఉంటున్నాడు. ఈ బిజినెస్ మెన్కి ఏంటంటే ఎప్పుడు కంపేర్ చేయడం అలవాటు. ఈ సైంటిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చూస్తూ ఉన్నాడు. ఆ సైంటిస్ట్కి ప్రతి పని కూడా వాళ్ళ ఆవిడ చేసి పెడతా ఉంది. వాళ్ళ ఆవిడ ఉదయం నిద్ర లేచింది మొదలు మార్నింగ్ గార్డెనింగ్ మొత్తము ఆవిడ చేయడం చూశాడు. ఆ తర్వాత వంటింటికి వెళ్ళి వంట రూమ్లో, వంటలు కిచెన్లో అన్ని పనులు చేసుకుంటా మంచిగా అంట్లు తోముతుంది ఆవిడ, ఇల్లు క్లీన్ చేస్తుంది, అలాగే మొత్తము గార్డెన్ మొత్తము సెట్ చేస్తుంది. రోజంతా పని చేస్తూనే ఉంటుంది, పని చేస్తూనే ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుంది. సైంటిస్ట్ మాత్రం హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు, తన పని చూసుకొని వస్తాడు. ఆఖరికి డ్యూటీ నుంచి వస్తే షూ కూడా ఆవిడే ఇప్పుతుంది, ఓకే, సాక్స్ కూడా ఆవిడే ఇప్పుతుంది. వెంటనే మళ్ళీ సాక్స్ క్లీన్ చేయడము, వార్డ్రోబ్ మొత్తం సర్దడము, మళ్ళీ డిన్నర్ తయారు చేయటము. అప్పుడు మనోడికి తన భార్యను చూస్తాడు. తన భార్య ముక్కుతూ మూలుగుతూ పాపం 4 గంటలు 5 గంటలు చేసి అలసిపోతా ఉంటాడు. అప్పుడు చెప్పాడు, నిన్ను అనవసరంగా కట్టుకున్నా నేను. చూడు ఆ పక్కింటి సైంటిస్ట్ భార్య ఎన్ని పనులు చేస్తుందో, ప్రతిదీ కూడా ఆయన హ్యాపీగా వెళ్తాడు ఆఫీస్కి, టెన్షన్ లేకుండా పని చేసుకుంటాడు వస్తాడు. నువ్వేమో చిన్న చిన్న పని చేసి అలసిపోతావు. 3 గంటలు 4 గంటలు మించి నువ్వు పని చేయలేకపోతా ఉన్నావు. రేపటి నుంచి నేను ఇంట్లో ఒక రూల్ పెడుతున్నాను, ఈ పనులన్నీ నువ్వే చేయి, గార్డెనింగ్ నువ్వే చేయాలి, ప్రతిదీ కూడా ఆ సైంటిస్ట్ భార్య ఏదైతే చేస్తుందో అవన్నీ నువ్వు చేయాలి. అప్పటికే ఆవిడ చెప్తుంది, ఏమండి ఆవిడతో నన్ను పోల్చకండి, నా శాతనైనంతలో నేను మంచిగా చేస్తున్నాను, ఐ ఆల్వేస్ ట్రై టు బి ఎ గుడ్ వైఫ్ టు యూ. కొద్దిగా అర్థం చేసుకోండి అంటే, నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్. ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి పాపం కష్టపడతానే ఉంది, రోజంతా అలసిపోతా ఉంది, ఎగ్జాస్ట్ అయిపోతా ఉంది. అలాగా వారం 10 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది. నెల తర్వాత వన్ ఫైన్ డే అతను వచ్చి చూసేసరికి ఆవిడ కోమాలో పడి ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చేసరికి కోమాలో పడి ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. ఆసుపత్రికి పట్టుకెళ్ళి ఏదో చికిత్స చేశారు. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి ఆవిడకి అన్నీ ఏవో బ్లాక్ అయిపోయి ఆవిడ చనిపోయింది. అప్పుడు బాధపడ్డాడు, అయ్యో నా భార్యకి అనవసరం ఇన్ని పనులు చెప్పినా అలసిపోయి ఆ స్ట్రెస్కి తను చచ్చిపోయింది. మరి ఆ సైంటిస్ట్ భార్య రోజంతా ఇట్లా పనిచేస్తుంది అని ఒకరోజు కలిసి అడిగాడు, వరే బాబు, నా భార్యనైతే పోగొట్టుకున్నా నీ భార్యను చూసి, మరి నీ భార్య ఇంత కష్టపడుతుంది, ఇంత హెల్దీగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, వాట్ ఈస్ ద సీక్రెట్ యూ టెల్ మీ నో అంటే, సైంటిస్ట్ అన్నాడు, అరే యూజ్లెస్ ఫెలో, ఆడవేషంలో ఉన్నది నా భార్య కాదు, వేషం ఆడదే, నేను నా పనులు చేసుకోవడానికి తయారు చేసుకున్న రోబోట్ రాది, ఆ రోబోట్ పని చేస్తూనే ఉంటుంది, ఆ రోబోట్కి అలసట రాదు, కాకపోతే ఆడవేషంలో ఉంటుంది, నేను తయారు చేసుకున్నా, నేను డిజైన్ చేసుకున్నా అని చెప్తాడు. అప్పుడు మనోడు గుండె కూడా ఆగి మనోడు కూడా పోయాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ కంపేర్.
భార్యాభర్తలు ముఖ్యంగా మీ భర్తని ఇంకో ఆయనతో కంపేర్ చేయడం, భర్త మీ భార్యని ఇంకోళ్ళతో కంపేర్ చేయడం, పెద్దింటి బిడ్డను పెళ్లి చేసుకున్న నా బతుకు ఈ ప్రకారం ఉండు, నాకు ఇంత కట్నం వచ్చును అంత కట్నం. దయచేసి ఇలాంటి కంపారిజన్స్ చెయ్యకండి. పక్కింటోడితో పోల్చుకోను, ఎదిరింటోడితో పోల్చుకోను, దయచేసి లేదు. మన లైఫ్లో మనం సంతోషంగా ఉన్నామా లేదా. అల్టిమేట్ గా ఈ రోజుల్లో నటండి, మొన్న ఎక్కడో చదివాను, ఈ పాఠం కూడా నేను చెప్పాలి ఈ సందర్భంగా. ఒకప్పుడు డబ్బున్నోడిని చూసి అసూయపడేవాళ్ళంట, ఇప్పుడు అది కాదంట, రోజులు మారిపోయాయి. ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి అసూయపడాల్సిన రోజులు వచ్చినాయంట. కాబట్టి మిత్రమా, ఈ రెండు ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఆయ్, డబ్బుతో పాటు మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉన్నాం అనుకోండి, ఇంకెంత అద్భుతంగా ఉంటుంది, గమనించిందా. కాబట్టి బోత్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నది మనకు లైఫ్లో అవసరము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. ఆర్ యు రియలీ హ్యాపీ విత్ యువర్ ప్రజెంట్ ఇన్కమ్? నేను డబ్బు గురించి ఎక్కువ మాట్లాడతాను సార్, ఎందుకంటే డబ్బు లేనప్పుడు మనిషి పరిస్థితి ఎట్లుంటుందో నేను చూసినాను. డబ్బు లేనప్పుడు సొసైటీ మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తుందో నేను చిన్నప్పుడే కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, మాటలు ప్రతిదీ కూడా నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతుంటాను, ఆర్ యు రియల్లీ హ్యాపీ విత్ యువర్ ప్రజెంట్ ఇన్కమ్? మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? ఉంటే వెరీ గుడ్, నో ప్రాబ్లం. అల్టిమేట్గా మనకు హ్యాపీనెస్ అన్నది ఇంపార్టెంట్. ఎన్ని లక్షల కోట్లు ఉండి కూడా సంతోషం లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. నంబర్ 2, ఆర్ యు రియలీ హ్యాపీ విత్ యువర్ కరెంట్ లైఫ్ స్టైల్? చాలా మందికి లైఫ్ స్టైల్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అప్పుడప్పుడు ఫారిన్ టూర్ వెళ్ళాలి, షాపింగ్ వెళ్ళాలా, దుబాయ్ ట్రిప్ వెళ్ళాలా, దుబాయ్ ఆ, అక్కడ ఫెస్టివల్కి వెళ్ళాలి, లేకపోతే యూరోప్ ఉంటాయి, తప్పు లేదండి. కోరికలు అలాంటివి ఉండడంలో తప్పు లేనే లేదు. వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు థింక్ బిగ్, తప్పేం లేదు అందులో. మరి మీ హౌస్ ఇలా ఉండాలని కోరుకుంటారు, కానీ ఒక బెడ్రూమ్లోనే బతికేటోళ్ళు లేరా అయ్యా? వర్స్ అదేది బాంబేలో బిగ్గెస్ట్ ఇదేదో ఉంది అక్కడ కాలనీ ఒకటి, దాని పేరు ఏదో ఉంది. అది అంత స్లమ్ ఏరియా అనమాట. స్లమ్ ఏరియా మొత్తం, ఒక్కొక్క రూమ్లోనే 10 మంది వండుకుంటారు. నేను చూసినాను అది, వెరీ బిగ్. మరి మనకు ఉంటుంది కదా ఒక సింగిల్ బెడ్రూమ్తో ఎంతమంది బతకట్లేదు, 2 బెడ్రూమ్. తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు హాల్లో పండబెడుతున్నాం మనం. సో వీఆర్ నాట్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మనకు ఉంది ఒక 4 బెడ్రూమ్ బంగ్లా, 5 బెడ్రూమ్ బంగ్లా ఉండాలనేసి. సో మీకుందా? ఆర్ యూ హ్యాపీ విత్ ఇప్పుడున్న ఇల్లుతో, ఇప్పుడున్న వెహికల్తో, ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్తో? ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఆసుపత్రికి పొరపాటున ఏమన్నా ఎమర్జెన్సీకి వెళ్తే ₹1,00,000 కౌంటర్లో కట్టమంటున్నాడు. దానికి తగ్గ అమౌంట్ మన దగ్గర ఉందా? హెల్త్ కార్డ్స్ ఉన్నాయా మన దగ్గర? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా మన దగ్గర? ఎందుకు కట్టట్లేదంట, ప్రతి ఆ, ఇంత 22,000 కట్ అవుతుందండి, ఇన్న 25,000 కట్ అవుతుంది. తప్పదు, మరి వీ హ్యావ్ టు పే. హెల్త్ బాగుండాలి అంటే రేపు అవసరానికి అది ఉపయోగపడుతుంది. డబ్బులు లేక కట్టలేకపోతున్నారు చాలా మంది. జస్ట్ థింక్ ఓవర్, డూ యూ హ్యావ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్? డెవలప్డ్ నేషన్స్ లో నేను గమనించింది ఏంటంటే, పర్టికులర్గా అమెరికా లాంటి వైపు, వాళ్ళు ఎప్పుడు అడిగి హౌ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ యూ హ్యావ్ అని అడుగుతారు. మన దగ్గర ఉద్యోగం చేస్తే అది ఒకటే సోర్స్ ఉంటుంది, వ్యాపారం చేస్తే అది ఒకటే సోర్స్ ఉంటుంది, కాదు. వాళ్ళు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమింగ్ అన్నది మల్టిపుల్ సోర్సెస్ అన్నది ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వాళ్ళకి తెలియకుండానే మన డబ్బులు పెరుగుతూ ఉండాలి. ఎక్కడ పెట్టుబడులు పెడతారో యూ కెన్ సీక్ ద అడ్వైస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. అదే ఫ్లో, ఇన్ఫ్లో అన్నది ఉంటూ ఉండాలి కంటిన్యూగా, ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి. మన ఇప్పుడు ట్యాంక్ ఉంటుంది కదండి, ట్యాంక్ లో వాటర్ ఉంటుంది, డిఫరెంట్ పైప్, బాత్రూంలోకి ఒక పైప్ ఉంటుంది అయ్యా, సింక్ లో ఒక పైప్ ఉంటుంది. ఈ ప్రకారంగా డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకటి కాదు, ఒకటితో ఇవాళ రేపు నడవదు. ఆ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఫీలింగ్ స్ట్రక్ అట్ దిస్ ఏజ్. చాలా మంది అంటారు ఇప్పటికే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి సార్. ఇంకేముందండి ఫైనాన్షియల్ మేనేజ్. 60 దాటిన తర్వాత కూడా జీవితాలు మారిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నల్ శాండర్స్. కర్నల్ శాండర్స్ కేఎఫ్సి సృష్టికర్త. అదేది కింగ్ ఏమంటారు కదా, కేఎఫ్సి. పూర్తి పేరు నాకు తెలియదు, కెంటకీ ఫ్రైడ్ చికెన్, కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఆయన స్టార్ట్ చేసింది ఎవరు? కర్నల్ శాండర్స్. శాండర్స్ 63వ ఏట స్టార్ట్ చేశాడు. ఎన్నో ఇబ్బందులు అయినాయి, బట్ ఆయన సక్సెస్ అయినాడా లేదా? సో ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్, ఇట్స్ అబౌట్ మిస్అలైన్డ్ బిలీఫ్ సిస్టమ్.
అయిపోయిందండి, 60 దాటేసామండి, ఇంకేముందండి? నో, 60 తర్వాత కూడా గేర్ మార్చచ్చు మిత్రులారా. ఎస్, 70 తర్వాత కూడా గేర్ మార్చిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ లో మారిన వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థానానికి. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్, నథింగ్ టు డూ. అలసిపోయిన మాట రావద్దు. 63 ఏళ్ళు ఇప్పుడు వేణుగోపాల్ మీ ఎదురుగా మాట్లాడుతున్నాడు. 20 రోజులు నెలకు తిరుగుతానండి, మళ్ళీ 20వ తారీఖు బ్యాంకాక్ వెళ్తున్నాను. ఐ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్యాంకాక్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజమంగళ యూనివర్సిటీ, రాజ్బాత్ యూనివర్సిటీ, డిఫరెంట్ ప్లేసెస్ టు హ్యావ్ టు స్పీక్ టు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. రోజంతా క్లాసులు ఉంటాయి నాకు. ఐ డోంట్ గెట్ టైర్డ్. ఐ ట్రావెల్. మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్న గంట టైం కూడా నాకు ఉండదు. ఫ్రెష్ అయిపోయి నాస్టా చేసేసి వెంటనే క్లాస్లోకి వెళ్ళిపోవాలి. బ్యాంకాక్ లో 4:30 ఫ్లైట్ దిగుతాను. 8:30 ఐ హ్యావ్ ఏ ప్రోగ్రామ్. 8:30కి అక్కడ నాకు ప్రోగ్రామ్ ఉంటుంది. ట్రావెలింగ్ టైం చూసుకోండి, తయారవ్వడానికి గంట టైం కూడా ఉండదు నాకు కరెక్ట్ గా. బట్ ఐ డోంట్ కంప్లైన్ బికాస్ ఐ లవ్ వాట్ ఐ డూ. సింపుల్ అండి. వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ సంథింగ్ యూ డోంట్ గెట్ టైర్డ్. అందుకే తెలుగులో అంటారు, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. కాబట్టి మిత్రులారా, స్ట్రాంగ్ గా ఉండాలి ఫైనాన్షియల్ గా. వెరీ స్ట్రాంగ్, యూ గట్ టు బి వెరీ స్ట్రాంగ్. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తామంటే సీకింగ్ ద అడ్వైస్. సమ్ పీపుల్ సీక్ ద అడ్వైస్ ఫ్రమ్ ఎ రాంగ్ పర్సన్. ఇప్పుడు డబ్బుల గురించి వెళ్ళారనుకోండి, ఒక సాధువుని అడిగినారనుకోండి, అయ్యా నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కావాలంటే ఆయన ఏమంటారండి? సాధువు, డబ్బేముంది నాయన, తుచ్చమైనది, తుచ్చమైనది అంటాడు. ఎందుకంటే ఆయన సన్యాసి. ఆయన దగ్గర కాదు, సన్యాసి దగ్గర మానసిక ప్రశాంతత కావాలి అంటే ఏం చెయ్యాలో అడిగితే ఆయన చెప్తారు. ఆ? ఈయన నెల్లి ఫైనాన్షియల్ గా నేను స్ట్రాంగ్ అవ్వాలి, కోటేషన్ అవ్వాలి అంటే ఆయన చెప్పేది అదే, తుచ్చమైనది నాయన డబ్బు అంటాడు. సో సీక్ ద అడ్వైస్ ఫ్రమ్ ద రైట్ పర్సన్, నాట్ ఎనీ పర్సన్ అంటారు. ఏ బర్డన్ షేర్డ్. ఒక కష్టము మీరు ఎవరితోనో పంచుకున్నారనుకోండి, రెండు జరిగే అవకాశం ఉంది. ఆ కష్టము రెండింతలన్నా అయ్యే అవకాశం ఉంది, లేదా సహానికి తగ్గిపోయే అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ హూ యు షేర్ ఇట్ విత్. ఎవరితో మనం పంచుకుంటాము అన్న దాని మీద మాత్రమే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సీక్ ద ఫైనాన్షియల్ సజెషన్ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. వాళ్ళ దగ్గర మాత్రమే మనం వెళ్ళాలి. జిమ్ముకు వెళతామండి, ఫర్ గా చెప్తాను. జిమ్ముకు వెళతాం, ఫస్ట్ టైం వెళ్ళాం, ఏదో వీడియోలో చూసాం, ఇట్లా జిమ్లో వెళ్తే ఇలా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని. అలా చేయడం స్టార్ట్ చేసామనుకోండి, ఒకటికి రెండు అయిపోతుంది. జిమ్లో ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, ఈజ్ ఎ ప్రొఫెషనల్. ఆయన చెప్తాడు, ఓరే బాబు స్టార్టింగ్ నుంచి ఎట్లా చెయ్యాలి, ఏ ప్రకారం చేయాలి, ఏరోబిక్స్ అన్నది ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి, తర్వాత బరువు అన్నది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, స్టమక్ ఎక్సర్సైజ్ ఏ ప్రకారం చెయ్యాలి, ఇదంతా కూడా కార్డియో ఎట్లుంటది అన్ని కూడా ఆయన చెప్తారు. ఆయన సలహా ప్రకారం చెయ్యాలి మనం. డైటీషియన్ అని ఉంటుంది. ఎందుకండి వాళ్ళంత చదువులు చదువుతారు? డైటీషియన్. ప్రతి క్రికెటర్కి ఒక డైటీషియన్ ఉంటారు, ప్రతి సెలబ్రిటీ సినిమా యాక్టర్లకి డైటీషియన్ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ సలహా తీసుకొని వీళ్ళు పాటిస్తారు. పెద్ద యాక్టర్లు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు, అందరూ టాప్ యాక్టర్సే వాళ్ళు. కెమెరా చూస్తే వాళ్ళకి ఇంకా అలవోకగా వచ్చేసి యాక్టింగ్. కానీ డైరెక్టర్ అని ఉంటారు. ఉం? మా మిత్రులు ఉన్నారు, బాబీ. బాబీ యంగ్ యంగ్ డైరెక్టర్. బాలకృష్ణ గారితో మన హిట్ సినిమా తీశారు. యంగ్ మ్యాన్. ఒకసారి మా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ వస్తున్నాం అనమాట. ఆయన ఫస్ట్ ఇంకోటి వాల్టర్ వీరియా తీసినప్పుడు వైజాగ్ వస్తున్నాం. వైజాగ్ వస్తున్నప్పుడు ఎంత ముద్దుగా తెలుసా, నా ప్రొఫెషన్ తెలుసు ఆయనకి, నా వీడియోలు అవి చూస్తుంటారంట. మీరు నమ్మరండి, అంత పెద్ద స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోలని ఆయన ఆట ఐ మీన్ ఆయన యొక్క ఏళ్ళతో నడిపిస్తాడు. ఆయన ఆయన ఏం డైరెక్ట్ చేస్తే వాళ్ళు అట్లా చేయాల్సిందే. అలాంటి వ్యక్తి మీరు నమ్మరండి, గంటన్నర సేపు ఫ్లైట్లో పక్కపక్క సీట్లు వచ్చినాయి మాయి. గంటన్నర సేపు ఈ వాజ్ జస్ట్ ఆస్కింగ్, ఇంకా ఇట్లా సార్, ఏ ప్రకారం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఏ ప్రకారం. ఓ మై గాడ్, థాట్ ద అడ్వైజ్. ఆయన దిగినప్పుడు ఒకటే మాట అన్నారు, కొన్ని కోట్ల విలువైన సలహాలు మీరు నాకు ఇచ్చినారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. చిన్న అబ్బాయి, 42 ఏళ్ళంతా ఉంటాయి, నాతో పోలిస్తే చిన్నోడే. అంటే నేర్చుకునే తపన ఆ ప్రకారం ఉండాలి. నేను ఇంత పెద్ద డైరెక్టర్ని, ఈయనతో ఏంది అడిగేది, అలాంటిదే ఆయన దగ్గర మనసులో. అందుకే వాళ్ళు ఎదుగుతారండి జీవితంలో. కాబట్టి షేర్ విత్ ద రైట్ పర్సన్, నాట్ విత్ ఎనీ పర్సన్. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుందండి, ద పిక్చర్ స్పీక్స్ 1000 words అంటారు కదా. ఇక్కడ సూర్యకిరణాలు
ఒక ఇంట్లో ఒక రూమ్లో పడుతున్నాయి. ఏముంది దీంట్లో నేర్చుకోవాల్సింది? సూర్యకిరణాలు, సూర్యుడు ఉన్నారు, సూర్యకిరణాలు ఉన్నాయి కాబట్టి మన రూమ్లోకి లైట్ రాలేదు. మనం కిటికీ తెరిచాం కాబట్టి లోపల లైట్ వచ్చింది. లచ్చమ్మ తల్లి కూడా ఇంట్లోకి తలుపులు వేసుకొని కూర్చుంటే రాదండి. అయ్యా, తలుపులు తెరవాలి. ప్రపంచం ఒక అవకాశాల గని, దాన్ని తెరవాలి. యూ షుడ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. ఎల్లలు దాటి మన పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు ఇవాళ. ఎల్లలు దాటి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకప్పుడు వెళ్ళేవాళ్ళ? లేదే. ఆ? వాళ్ళు మన చుట్టూనే ఉండాలి, మన చుట్టూనే ఉండాలి. ప్రపంచం మారిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, ఆంటర్ప్రీన్యూర్స్గా ఎదుగుతా ఉన్నారు. ఎస్, వీ షుడ్ వెల్కమ్ దట్. ఎందుకంటే మనం తలుపులు ఇప్పాలి. అలాగే మైండ్ మనం ఇప్పాలండి. యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్. నేర్చుకోవడానికి తపన పడాలి. నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఎప్పుడు సక్సెస్ కాలేడు. ఇంకా తెలుసుకోవాలి. ఎంత తెలిసినా మనకు తెలిసిందండి మన సబ్జెక్ట్ మీద సముద్రంలో కాకిరెట్ట నా ఉద్దేశంలో. ఇంకా తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఇది అనంతమైన సముద్రం సార్. ఒక క్లాస్తో మనం ఏం కవర్ చేయలేం. ఇంకా నేను చెప్తున్నా కదా, జస్ట్ ఇది ఏబిసిడి టైప్ అన్నమాట ఈ క్లాస్. జస్ట్ బేసిక్స్ టచ్ చేస్తున్నా. అడ్వాన్స్ క్లాసెస్కి వెళ్తే ఎంటుకలు నిలబడతాయి. ఎన్ని తప్పులు చేసామా మనము డబ్బుల విషయంలో, ఇన్ని తప్పులు చేసామా అని అనిపిస్తుంది మనకే. ఎస్, కాఫీ డే అయినా పాపం, ఆ, విజయ్ సిద్ధార్థ్ కాఫీ డే కాఫీ డే అని ఎన్ని సక్సెస్ స్టోరీస్ మనం చెప్పుకున్నాం. మరి ఆయన చనిపోయింది ఎందుకు? ఆయన మన సూసైడ్ చేసుకుంది ఎందుకని? ఫైనాన్షియల్ బర్డన్స్ మేనేజ్ చేయలేక. మరి వాళ్ళ ఆవిడ వచ్చి చేసిందా లేదా? వాళ్ళ ఆవిడ చేసిందా లేదా? మళ్ళీ నెమ్మదిగా కంపెనీని లేపుతా ఉంది. వాళ్ళ ఆల్మోస్ట్ లేపింది కంపెనీని ఉన్నత స్థానానికి. చూసారా? సేమ్ సమస్యతే. పర్సెప్షన్ మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒకళ్ళకి ఇంపాసిబుల్ అనేది ఇంకోళ్ళు పాసిబుల్ చేస్తా ఉన్నారు. ఒక్క విషయం మనం నమ్మాలి. ఎస్, ఓపెన్ మైండెడ్నెస్. ఓపెన్ మైండెడ్ ఎందుకంటే మిత్రులారా, ఓపెన్ ఫర్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఓవర్కమ్ అరోగెన్స్. కొత్త కొత్త ఛాలెంజెస్ని మనం ఒప్పుకోగలగాలి. పారిపోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా ప్రాబ్లం అన్న వర్డ్ వాడకండి సార్. ఎందుకంటే ఈ నాలుక నుంచి వచ్చే కొన్ని పదాలు ఉంటాయి చూసారా, ఆ నెగటివ్ టర్మినాలజీ మనకు తెలియకుండానే మన ఎదుగుదల మీద దాని ప్రభావం చూపిస్తుంది. సత్యం ఇది నేను చెప్తున్నాను. నేచర్స్ లా వర్క్స్. వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్, ఇట్ అచీవ్స్. ఇంకా సింపుల్ గా చెప్తాను. ఒక వ్యక్తి వచ్చాడు, సార్ చాలా మంది అప్పులు అడుగుతున్నారు సార్. మరి ఏం చెప్తావు బాబు అట్లా అప్పులు అడిగినప్పుడు? నా దగ్గర ఏం లేవు సార్, డబ్బులు ఏం లేవని చెప్పేస్తాను. పర్స్ అంతా ఖాళీ, అకౌంట్లో పైసలు లేదని చెప్పేస్తాను. నాకే బోల్డ్ కష్టాలని చెప్పేస్తాను. నేనన్నా, దయచేసి నెక్స్ట్ టైం ఆ మాట చెప్పకు అన్న. ఆ మాట చెప్పకు. ఏం సార్ అంతనే సార్? చెప్పకపోతే మరి వాళ్ళు వెళ్ళరు సార్. లేదు, నువ్వు ఆ మాట మాత్రం చెప్పకు. నా దగ్గర లేదు, నా దగ్గర కష్టాలు ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, ఇట్లాంటి ఎదవ మాటలు చెప్పకు. మరి ఎట్లా చెప్పాలి సార్? ఇట్లా చెప్తే ఏమవుతుంది? ఇట్లా చెప్తే ప్రకృతి మాట వింటూ ఉంటది. ఖచ్చితంగా నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది. మరి ఏం చేయాలి సార్? ఏమీ కాదు. ఎస్, ఇవ్వాలనే ఉంది, కానీ నేను చాలా పెట్టుబడులు పెట్టేశాను, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. ఖచ్చితంగా నేను మీకు ఈ టైంలో ఇచ్చుకోలేను. నో, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. పెట్టుబడులు ఎన్నో పెట్టాను. పాజిటివ్గా చెప్తున్నాను. పాజిటివ్, డబ్బు లేదని మాత్రం చెప్పాను. దాన్ని మాత్రం తీయడానికి వీల్లేదు. ఐ ఆల్రెడీ ఇన్వెస్టెడ్. అట్లా చెప్పాలి కానీ నెగిటివ్ మాటలు మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము సమస్యని సమస్యలా చూడకండి, సమస్యని మీరు ఛాలెంజ్లా చూడండి, అప్పుడు యూ విల్ గెట్ ద సొల్యూషన్స్ అనమాట. అండ్ నంబర్, ఇది రాబర్ట్ కియోసాకి అని మీరు చాలా మంది పేరు వినే ఉంటారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అన్న పుస్తకము ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్లాక్ సూపర్ హిట్ పిక్ ఇదైంది అనమాట. బుక్ అది కొన్ని లక్షల లక్షల కాపీలు సేల్ అయినాయి. ఆ రాబర్ట్ కియోసాకి గారు అద్భుతంగా పరిశోధన చేసి అద్భుతమైన చాలా విషయాలు అందులో రాశారనమాట. రిచ్ డాడ్ పూర్ డాడ్. అందులో ఒక చిన్న పాఠం చెప్తున్నాను. మూడు ఉంటాయి సార్ మనకి. ఇన్కమ్ అంటే ఆదాయం, ఇన్కమింగ్, ఓకే. ఆదాయం తర్వాత వెంటనే దానికి తగ్గ ఖర్చులు, ఇంకా సేవింగ్స్ ముచ్చట తర్వాత అది మిగులుతాయా లేదా అన్నది. ఇదే మనం ఆలోచిస్తాం కదా. చాలా మంది గమనించండి, చెప్పుకోవడానికి 1,00,000 రూపాయలు జీతం, చెప్పుకోవడానికే
రూ. 1,00,000 జీతం, ఏదో ట్యాక్స్ కట్ అయిపోయి ఎంత వస్తుంది, టీడీఎస్ ఎంత 10% కట్ అవుతుంది, 90,000 ఎంత వస్తుంది. ఓకే, అంతవరకు బాగుంది. 90,000 పడ్డ వెంటనే విత్ ఇన్ 3-4 డేస్ ఆ 90,000 15,000 జారిపోతుంది. అప్పులు, ఈఎంఐలు, అది ఇది, ఈ 15,000 మరి ఇంటికి ఖర్చు పెట్టాలి, ఇంటికి సామాన్లు తెచ్చుకోవాలి, అదంతా ఇంటి రెంట్లు కట్టుకోవాలి, అన్నీ అయిపోయాయి. బడ్జెట్ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా సేవింగ్స్ ఎక్కడ ఉందండి? ఆ? నీ రూ. 1,00,000 శాలరీ అన్నప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే 50,000 నాకు వస్తుంది, 50,000లో నేను సెట్ చేయాలి. ఆ 50 నాది కాదు, లేదా ఒక 30 నాది కాదు, 90,000 చేతికి వస్తుందండి. 90,000 చేతికి వస్తుంది, మీరు ఏం చేయాలి? 30,000 నాది కాదు. దాన్ని ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ కాలంలోకి పెట్టేయాలి. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్లో ఎంత పెడతారు, ఇన్వెస్ట్మెంట్లో ఎంత పెడతారు? 30,000. ఇంకా మిగిలిందంతా 60లో, 90లో 30 పోతే 60,000 మిగిలింది. 60,000లో మీరు మిగతా ప్లాన్ చేసుకోవాలి, మీ ఖర్చులు చూసుకోవాలి, ఇంటి రెంట్ చూసుకోవాలి, ఇంకా వీలైతే సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్ప వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కాదు. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మిగిలిన దాన్ని సేవ్ చేస్తాం మనం, కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే సేవింగ్ చేసిన తర్వాత మీరు ఖర్చు పెట్టాలి అంటారు. పొదుపు చేసిన తర్వాత మీరు ఖర్చు పెట్టాలి. అండ్ ఇట్స్ మ్యాండేటరీ, ప్రతి నెల మ్యాండేటరీగా మీరు చెయ్యాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, ఇంకెక్కడ పెడతారా మీరు చూసుకోండి. నెట్ అసెట్స్లో పెడతారా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ బాగుంటాయో దాంట్లో ఇన్వెస్ట్ చేసేయాలి. సేవింగ్స్లో కూడా డబ్బులు ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ కింద కంపల్సరీగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇది చూసారు, అక్కడ కొల్లయి చూడండి, ఊరికే నేను బొమ్మలు వేసాను మీకు అర్థం అవ్వడానికి. ఇన్కమ్ లెవెల్ చూడండి ఎక్కడుందో. ఆ పక్కనే ఎక్స్పెండిచర్ బకెట్ ఉంది, ఎక్స్పెండిచర్ టబ్బు చూడండి ఎంత ఉంది. ఇందాక మేడం అమృతవల్లి గారు, మా అక్కయ్య గారు, ఎంత అద్భుతంగా చెప్పారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. అయ్యా, ఇంకా సేవింగ్స్ ఏముందండి? ఇంకా సేవింగ్స్ ఏముంది? ఇంకేముండదు. సో మరి అసలు ఎట్లా సార్? మరి ఇప్పుడు చాలా మంది, ఇందాక రాబర్ట్ కియోసాకి గురించి చెప్తున్నా కదా, ఆయనంట భార్యతో వెళ్తున్నాడంట ఆయన కారులో. భార్య షోరూమ్, రోడ్డు పక్కన షోరూమ్ ఉంటే మై ఫేవరెట్, మై డ్రీమ్ కార్ హెస్ కమ్ ఇన్ టు ద షోరూమ్ అని మర్సిడీస్ బెంజ్ షోరూమ్ని చూపించి అనిందట. హే వాట్ డార్లింగ్, వాట్స్ యువర్ డ్రీమ్ కార్ అంటే ఫలానాది అని. యూటర్న్ కొట్టి అక్కడ ఆపాడు. ఆపి స్పాట్లో ఆ కారు కొని వాళ్ళ ఆవిడ గిఫ్ట్ ఇచ్చేసాడు. రోకడా, క్యాష్ పేమెంట్, ఈఎంఐ కాదు, క్యాష్. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా రాబర్ట్ కియోసాకి? మీరు అనుకోవచ్చు నేను చేసింది ఒక పిచ్చి పని అని, ఈఎంఐ అవకాశం ఉండి, లోన్ అవకాశం ఉండి కూడా నేను ఎందుకు అమౌంట్ మొత్తం కట్టేశాను అంటే, మీరు అనుకోవచ్చు ఇది నాకు బర్డన్ అని. ఇట్ ఈస్ నాట్ ఎ బర్డన్ ఫర్ మీ, బట్ ఫర్ యూ ఇట్ ఇస్ ఎ బర్డన్ అన్నారు. అదేంటి? అప్పుడు ఏమంటారంటే ఆయన, ఇన్వెస్ట్మెంట్ కాలంలో నేను ఏవైతే డబ్బులు వేస్తున్నానో ప్రతిసారి నాకు వచ్చిన ఆదాయంలో ఆ ఇన్వెస్ట్మెంట్ కాలం నిండి 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 ఇప్పుడు చూడండి బొమ్మ ఓవర్ఫ్లో అవుతుంది చూసినారా? ఆ డబ్బుతో నేను నా భార్యకి కారు కొన్నాను. ఓవర్ఫ్లోడ్ మనీ. అంటే ఇన్వెస్ట్మెంట్ కాలం నిండే ఉంటది, కానీ ఆ వడ్డీ ఏదైతే వస్తుందో దాని ద్వారా ఆ వడ్డీ డబ్బులతో నేను మా ఆవిడ కారు కొన్నాను, గిఫ్ట్ ఇచ్చాను. సో హౌ కెన్ ఇట్ బి ఎ బర్డన్? ఇట్ ఈస్ అన్ అసెట్ ఫర్ మీ. ఎందుకంటే ఆ కారు మీద రూపాయి అప్పు లేదు నాకు అన్నాడు. చూసారా మిత్రులారా? దిస్ ఈజ్ వాట్. అందుకే ఆయన ఏమంటారంటే లగ్జరీస్ కోసం ఎవర్రా బాబు ఎక్కువ ఎంపర్లాడేదంటే నాట్ రిచ్ పీపుల్ అంట, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. బికాస్ దే వాంట్ టు లుక్ రిచ్. సొసైటీలో వాళ్ళు రిచ్గా కనపడాలనేసి భారమైనా సరే ఎక్కువ లగ్జరీస్ కోసం వెంపర్లాడుతున్నట్టు. ఐఫోన్ ఉండాల్సిందే, 3 కన్నాలు అదే 3 కెమెరాలు కనపడాలి, టఫ్ ఇట్లా పెడితే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎక్కడ ఎవరు తక్కువ అంచనా ఇస్తారో నన్ను. రిచ్ పీపుల్ వాళ్ళకు ఉంటే లగ్జరీస్, కానీ ప్రశాంతంగా వెంపర్లాడరు వాళ్ళు. ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అంతే. కానీ వీళ్ళు చూపించుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. ఈ నార్సిసిస్ట్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ప్రచారం చేసేది కూడా ఆ ప్రకారమే చేస్తారు, మిడిల్ క్లాస్ని అట్రాక్ట్. ఎందుకంటే మన దేశంలో మిడిల్ క్లాస్ సంఖ్య ఎక్కువ కదా, వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు వాళ్ళల్లో. ఎక్కువ వాళ్ళే బలి పశువులు అవుతా ఉంటారు ఇలాంటి వాటికి, లగ్జరీస్కి. తర్వాత భారం పెరిగిపోయి 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 అప్పుల పాలైపోయి రోడ్ల పాలు అయ్యేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎస్, ఓవర్ ఫ్లోయింగ్ మనీ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఆ ఇన్వెస్ట్మెంట్ కాలంలో నుంచి ఏదైతే నిండిపోయి
దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాంతో మనం లగ్జరీస్ కొనొచ్చు. యా, యూ హ్యావ్ ఆల్ రైట్ టు బై లగ్జరీస్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కియోసాకి గారు అద్భుతమైన పాఠం చెప్తారు. యువర్ పాస్ట్ కెనాట్ బి బిగర్ దెన్ యువర్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి సార్, అందరూ ఎదగాలి, అందరూ ఎదగాల్సిందే. ఎప్పుడు కూడా గతం కన్నా భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటారు పెద్ద ఆయన. మీ పాస్ట్ ఏదైతే ఉందో అది మర్చిపోండి, వేర్ యూ కమ్ ఫ్రమ్. కానీ ప్రతిరోజు డెవలప్మెంట్ అన్నది ఉండి మన ఫ్యూచర్ అన్నది ఎప్పుడు ఎదగాలి. ఫ్యూచర్లో ఎప్పుడు కింద పడిపోకూడదు, గతం కన్నా ఫ్యూచర్ మంచిగా ఉండాలి అన్నది ఆయన చెప్తారు, ఒక పెద్ద ఆయన అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, డోంట్ ట్రై టు ఓవర్టేక్ ఎనీ వన్. మీరు హైవేలో చూస్తుంటారు, ఒకరినొకరు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి చేయకండి, ఎవరి కెపాసిటీ వాళ్ళది. జీవితంలో కూడా అంతే. వాడికన్నా నేను ఎక్కువ సంపాదించవద్దు, నీకు ఎంత కావాలో అంత సంపాదించు. ఫోకస్ ఆన్ యువర్ ఓన్ థాలీ, నాట్ అదర్ థాలీ. హోటల్కి వెళ్తే పక్కోడు ఏం తింటున్నాడో చూస్తాం, మనకేం కావాలో అది రప్పించుకొని తినాలి. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ అదర్ పీపుల్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి కొడుకు, 10 ఏళ్ల కొడుకు కార్లో పోతున్నారు హైవేలో. అది చిన్న కార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మారుతి ఆల్టో అనుకుందాం, చిన్న కారు పోతాం. మిగతా కార్లన్నీ రయ్యని వెళ్ళిపోతుంది. కొడుకు అంటాడు, డాడీ ఓవర్టేక్ చేయట్లేదు డాడీ, ఓవర్టేక్ చేయట్లేదు, అన్ని కార్లు మనం దాటుకొని పోతున్నాయి అంటే, ఒరే నాన్న మన బండి కెపాసిటీయే ఇంతరా, ఎక్కువ స్పీడ్ పోతే షేక్ అయిపోతుంది, బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది, మన బండికి అంత కెపాసిటీ లేదు నాన్న, మనం ఇంతే పోగలము స్పీడ్ అంటే. అప్పుడు అబ్బాయి ఏమంటాడు తెలుసా, మరి డాడీ ఎప్పుడు నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అని అంటారు కదా మీరు, 40 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొంది ఒక్కో కెపాసిటీ, నాది ఆల్టో కెపాసిటీ నాది, మరి నువ్వు ఫస్ట్ రావాలంటే నాకు ఎక్కడి నుంచి అవుతుంది డాడీ అన్నాడు. గమనించినారా? సో మిత్రులారా, పులిని చూసి నక్క వాసన పెట్టుకున్నట్టు, ఎవరినో వాళ్ళ జీవితంలో ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డబ్బున్నంత మాత్రమే కాదు కదా. సో దాని మీద మనం బెటర్ కదా. వాళ్ళకి లేనటువంటి హెల్త్ మనకు ఉంది అని ఇంకెంత గర్వించాలి, మనం ఎంత హ్యాపీగా ఉండాలి. కాబట్టి దయచేసి కంపేర్ చేసుకోకండి. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ప్రకృతి తల్లి మనకి ఇచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటితో పోల్చుకోవడం కన్నా ఇంకొకళ్ళతో, మీరు ఇంకొక విషయం పోల్చుకోవాలనే ఆలోచన ఉంటే ఎవరితో పోల్చుకోండి. మనకు 3 పూటలా భగవంతుడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం మంచి లంచ్ చేస్తున్నాం, మంచి ఆరోగ్యకరమైన డిన్నర్ చేసి హ్యాపీగా వండుకుంటున్నాం, మధ్య మధ్యలో టీ స్నాక్స్ తినగలుగుతున్నాం. ఈ అదృష్టం ఎంతమందికి ఉందండి ప్రపంచంలో? కోట్ల మందికి లేదు సార్. ఆ అదృష్టం భగవంతుడు మనకిచ్చినాడు. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, అంతే తప్ప ఇంకొకరితో పోల్చుకొని మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐ ఆల్వేస్ స్పీక్ ఆన్ పర్ఫార్మెన్స్ సార్. పర్ఫార్మెన్స్ లేకుండా మనకు రిజల్ట్ రాదు. మన క్లబ్ విషయంలో కూడా అంతే. ఆ? మన క్లబ్ ఇప్పుడు నెల్లూరు క్లబ్ మనం చూసి ఎంత అద్భుతమైన లీడర్స్ ఉన్నారండి. ఆ? నాకు ఎంత ముచ్చట అనిపించింది, అద్భుతమైన లీడర్స్. ఆ మదనపల్లి హిల్స్ లో చేశాము. ఆ? ఎంత బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ, నాకు చాలా బాగా నచ్చింది, చాలా నచ్చింది. ఒక ఫ్యామిలీ లెక్క. ఆ ఆ మేడం గారు కూడా వచ్చారు, లక్ష్మీ మేడం గారు. వి ఆల్ పార్టిసిపేటెడ్ లైక్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. సో పర్ఫార్మెన్స్ అందుకే బాగుంది. పర్ఫార్మెన్స్ కొంతమందికి సరిగ్గా ఉండదు. అది ఎందుకు తెలుసా అండి? పొటెన్షియల్ లేక కాదు. అన్ని క్లబ్స్ లో పొటెన్షియల్ ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ మైనస్ ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్, ఎక్స్టర్నల్ కాదు. ఇప్పుడు మన క్లబ్ ఈ ప్రకారం ఉంది అంటే, ఎదిగినా అది ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్సే, ఎదగకపోయినా ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్. పాజిటివ్ ఇంటర్ఫియరెన్స్ అయితే పర్లేదు. ఈ కొన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు, రాజకీయాలు చేయకండి. మనం లైనలిజంలోకి వచ్చింది రాజకీయం చేయడానికి కాదు. కమ్ హియర్ టు సర్వ్ ద సొసైటీ కదా. దిల్సే తన్సే మన్సే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైనిజం కదండి. సో ఇది ఫైనాన్షియల్ గా కూడా వర్తిస్తుంది. ఫైనాన్షియల్ గా పర్ఫార్మెన్స్ అన్నది చూసుకుంది. పర్ఫార్మెన్స్ ఓకే, మీ పొటెన్షియల్ ఉంది, ఎస్, నెలకు ఇంత రెవెన్యూ జనరేట్ చేసే కెపాసిటీ మనకు ఉంది. కానీ అది ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్సెస్, చిన్న చిన్న ఇగోస్ కావచ్చు, అసూయ ద్వేషాలు కావచ్చు, నాకెందుకు పేరు రావట్లేదు, నేనెందుకు పని చేయాలనొచ్చు. అట్లా వద్దు. వీఆర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అట్ ద రైట్ టైం అండ్ లెట్ us పర్ఫార్మ్ టు అవర్ లెవెల్ బెస్ట్. ఇక్కడ వదిలితే లైనిజంలో మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సార్.
అరే ఇప్పుడు కార్ వెనక స్టిక్కర్ పెట్టుకుంటేనే ఎంత హరి లైన్ మెంబర్ సొసైటీలో అదొక మంచి గుర్తింపు సార్. అది ఎంత రెస్పెక్ట్ అండి. ఆ, లైన్ ఇక్కడ పెట్టుకుంటే నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో పెట్టుకొని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అది అలా ఉండిపోయింది షర్ట్కి, అలా వెళ్ళిపోయాను. అక్కడ ఎయిర్పోర్ట్ లో బ్యాంకాక్ లో మనోళ్ళు కాదు, బ్యాంకాక్ వాళ్ళే, ఓ యూ లైన్ మెంబర్, ఎస్ సార్, వాళ్ళు బ్యాంకాక్ పలానా క్లబ్ లైన్ అని చెప్తున్నారు. ఎంత క్లోజ్ అయిపోయినామంటే అర్ధగంట వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ అక్కడ. దట్ ఈస్ ద ఐడెంటిటీ దట్ వీ గెట్. కాబట్టి ఎస్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రోయాక్టివ్. మార్కెటింగ్ వర్సెస్ సేల్స్ అంటే, ఇప్పుడు బిజినెస్ పీపుల్ మన దగ్గర చాలా మంది ఉండొచ్చు లైన్స్ లో. సో వాట్ ఈస్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈస్ సేల్స్? బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గర కూడా అది వర్తిస్తుంది. మనం లైనిజం గురించి మార్కెటింగ్ చేస్తున్నామండి. యాజ్ ద లయన్స్ మెంబర్ వీఆర్ డూయింగ్ మార్కెటింగ్ అండ్ ఆల్సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ ఆల్సో. మన లైన్లో ఇండక్షన్ చేస్తాం కదా, ఇండక్షన్ ఈవెంట్స్ అవుతుంటాయి, ఎస్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కదా. సో ఈ రెండు కార్యక్రమాలు మనమే చేస్తున్నాం. కరెక్ట్గా చేస్తున్నామా, మనకున్న కెపాసిటీ తగ్గట్టుగా చేస్తున్నామా? యు ఆర్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ మ్యాన్, బట్ యు ఆర్ అనేబుల్ టు టాక్ అబౌట్ లైనిజం. లేదు, ప్రతి నెల ఒకరిని ఇండ్యూస్ చేయాలి, ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క కొత్త వ్యక్తిని తీసుకురావాలి, సైజుని పెంచాలి. యూ హ్యావ్ టు గో లైక్ వైల్డ్ ఫైర్ ఉంటుంది కదా, ఆ ప్రకారంగా విస్తరించాలి మనం. ఉం? అలా ప్రకారంగా కొత్త కొత్త వాళ్ళని మనం లయన్స్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేయాలా? లేదు నేను ఇంకా 5 డే మ్యాచ్ ఆడతాను అంటే కాదు. ఇప్పుడు అంతా 2020 యుగ జమానా వచ్చేసింది. 2020 మ్యాచ్ ఫటాఫట్ ఆ రోజే తేలిపోతుంది, ఒక పూటలో ఫలితం తేలిపోతుంది అనమాట. అలా ఉండాలి తప్ప ఇంకా మెల్లగా మెల్లగా అంటే నడవదు. యూ హ్యావ్ టు బి ఏ వండర్ఫుల్ పర్సన్ ఇన్ మార్కెటింగ్ బికాజ్ యువర్ ఏ లైన్ అండ్ ఫాలో అప్ చేయాలి. మనం పిలుచుకొచ్చామండి, ఒక లైన్ ఈవెంట్ పిలుచుకొచ్చినాం, వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేసినాం, అందరం వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఫాలో అప్ చేస్తున్నామా? బాబు మా లైనిజం ఎట్లా నచ్చింది, యు ఆర్ వెల్కమ్ టు అవర్ లైనిజం చెప్పాలి, ఒకసారి ఫోన్ చేయాలి. తర్వాత కొంతమంది ఒకసారే చేస్తారు, చేసి "ఆ, చూద్దాంలేండి సార్, బాగుంది సార్, బాగుంది లైనిజం చాలా బాగుంది సార్, చూద్దాంలేండి సార్" అని. ఇంకా చూసేదే ఉండదు, ఈయన ఆపేస్తాడు, ఒక ఫోన్తో ఆపేస్తాడు. ఇలాగా కొన్నాళ్ళకి ఇంకేదో మన ఫ్రెండ్ కదా అనేసి ఇన్న వాళ్ళల్లో ఒక 10% సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది 3 సార్లు ఫాలో అప్ చేస్తారు, 3 సార్లు. ఇంకొంతమంది వాళ్ళకి 20% వచ్చే అవకాశం ఉంది. కొంతమంది 7 టైమ్స్ ఫాలో అప్ చేస్తారు. ఆ ప్రేమతో, ముద్దుగా ప్రేమతో 7 టైమ్స్ ఫాలో అప్ చేస్తారు. వాళ్ళకు 70% సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఊరికే వదిలేయడం కాదు, వానికి ఏందో అసమానం ఫోన్ చేయాలా నేను, లేదు చెయ్యాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్వైటింగ్ హిమ్ టు ఏ వండర్ఫుల్ ఆర్గనైజేషన్, తప్పేమీ లేదు. బిజినెస్ లో అయితే మనం చెయ్యమా సార్, ఫాలో అప్ చెయ్యమా? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెయ్యరా, ఫాలో అప్ చేస్తూనే ఉంటారు కదా. ఇది కూడా అంతే, మనకు డబ్బులు రాకపోవచ్చు ఇక్కడ, కానీ ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనం జీవితంలో సక్సెస్. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఒక అద్భుతమైన లెసన్ గురించి చెప్పబోతున్నానండి, చాలా జాగ్రత్తగా విందాం మనం. ఇది కొంతమందికే వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు, కాబట్టి జనరలైజ్ చేసి చెప్తున్నా. ఇక్కడ 0 to 20 బాగా వినండి. ఇక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయితే మీకు అర్థం కాదు. 0 to 20 అనే వయసు ఏదైతే ఉంటుందో, తల్లి కడుపు నుంచి బయటపడ్డ వయసు 20 ఏళ్ల వరకు, దీన్ని ఏమంటామంటే డిపెండెంట్ ఏజ్. డిపెండెంట్ ఏజ్ అంటే అమ్మ నాయన మీద మనం ఆధారపడి బతికే వయస్సు 20 ఏళ్ళు. ఓకే, మళ్ళా 20 నుంచి 65 సంవత్సరాలు, 20 to 65, ఈ ఏజ్ అంటే 45 సంవత్సరాలు. ఈ ఏజ్ని ఏమంటారంటే ఎర్నింగ్ ఏజ్ అంటారు. ఏంటి? ఎర్నింగ్. వి మేక్ మనీ, వి ఎర్న్ మనీ త్రూ జాబ్, త్రూ బిజినెస్, బై బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వాట్ ఎవర్ వి ఎర్న్ అంటే ఆ శక్తి అట్లా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్ చేసి చెప్తున్నా. ఓకే ఫైన్. మరి ఇప్పుడు 20 to 95 అనేసా, ఇదేం ఏజ్ అండి ఇది? ఏ ఫేజ్ అంటారు దీన్ని? 75 సంవత్సరాలు. 0 to 20 డిపెండెంట్, 20 to 65 ఎర్నింగ్ 45 years. మరి 20 to 95 75 years యూ హ్యావ్ టు పే బిల్స్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇంటూ సొంతిల్లు లేకపోతే యూ హ్యావ్ టు పే రెంట్, మందులు కట్టాలి,
మెడికల్ బిల్స్, టెస్టులు అన్నీ కూడా గోలలు, ఖర్చులు అన్నవి ఆగవు. నోటికి తినాలి, కడుపుకు తినాలి. ఇవన్నీ ఖర్చులు ఆగని వయసు, అంటే నడుస్తూనే ఉంటుంది ఖర్చులు బతుకున్నంత వరకు. 80 95 వరకు కట్టాల్సిందే ఇవన్నీ కూడా, అంటే 70 సంవత్సరాలు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు గమనించండి. 45తో మన ఎర్నింగ్ ఆగింది, 75 వరకు మనకు ఉంటుంది, అంటే 30 సంవత్సరాలు ఆఫ్టర్ రిటైర్మెంట్, 30 years హౌ యు ఆర్ గోయింగ్ టు సర్వైవ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఉందా మన దగ్గర? చాలా మంది దగ్గర సొసైటీలో లేదు. దీనికి ఆన్సర్ నో. ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసి 60కో 62కో రిటైర్ అయిన వాళ్ళకు ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే వాళ్ళకు ఒక కానుక ఇస్తుంది గవర్నమెంట్. ఏంటది? పెన్షన్ అన్న కానుక. ఫర్ దెమ్ ఇట్స్ ఓకే. అని ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్? అందరూ ప్రైవేటు ఉద్యోగాలు అది చేసి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళకు పెన్షన్ స్కీమ్ వర్తించదు వాళ్ళకి. వాళ్ళు కూడా రిటైర్ అయిపోతారు 60కో 62కో 65కో రిటైర్ అయిపోతారు. మరి ఈ 30 ఏళ్ళు 95 వరకు బతికితే ఈ 30 ఏళ్ల గురించి ఎంతమంది ప్రిపేర్ అయి ఉన్నారు ఈ సొసైటీలో? వెరీ వెరీ రేర్, వెరీ రేర్. ఇంకొంతమంది తెలివిగా ఏమంటారు తెలుసా? ఆ 95 ఏళ్ళు ఎక్కడ బతికేస్తాంలేండి, మీరు మరీ మరీ చెప్తున్నారు. 95 ఏళ్ళ పొరపాటున బతికితే పొరపాటున బతికితే అనుకుందాం. మనం ఎప్పుడు ప్రొయాక్టివ్గా ఆలోచించాలి కదా. మరి ఆర్ యూ ప్రిపేర్డ్ ఫైనాన్షియల్గా? ఎక్కడుంది? ఆ? ఎంతమంది అండి? 65% చిల్డ్రన్ ఆర్ డిపెండెంట్ ఆన్ దర్ పేరెంట్స్. డిపెండెంట్ అయిపోయి బతుకుతా ఉన్నారు. అంటే పిల్లల మీద మరి డిపెండెంట్ అయి బతకచ్చు, తప్పేముందండి? తప్పేమి లేదు, తప్పేం లేదు. కానీ పిల్లలందరూ ఒకలాగా ఉండరు కదండి. ఆ? తల్లిదండ్రుల్ని ఆ, నెత్తి మీద పెట్టుకొని పూజించే పిల్లలు కూడా ఉన్నారు. వెరీ వన్. అట్లాంటి వాళ్ళు దొరికితే మీ అంత అదృష్టవంతులే. మరి ఎల్లగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తి కోసం తాతను చంపినోడిని చూసినాం మొన్న ఇప్పుడు. ఆ? ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకొని వస్తున్నారు, అమ్మ నాన్న చంపుతున్నారు. సో ఇవన్నీ కాదు. కాకపోతే ఒకరితో సంబంధం లేదు సార్, పిల్లలు ఆణిముచ్చాలి అని అమెరికాలో ఉన్నారు, ఏం చెప్తాం మనం? పోలేం కదా. ఆ 30 ఏళ్లకు మనం ప్రిపేర్ అయి ఉన్నామా? దిస్ ఈజ్ మై డైరెక్ట్ క్వశ్చన్. లేదంటే ఇప్పుడే మనం కనువిప్పు తెలుసుకోవాలి. ఇంకొంతమంది అదేంటో కుక్కాత్రం అంటారు. నేనైతే ఆ, ఆస్తులు రాసి ఇచ్చేస్తారండి. ఆ, నా కొడుకు. ఎందుకంత తొందర ఎందుకండి? రాయకండి. మనం పోయాక లీగల్గా ఎట్లాగో వాళ్ళకి వీలునామా రాసి వదిలేసేయండి అంతే. తదనంతరము అన్న వీలునామా రాయండి. బతుకున్నప్పుడు కాదు, తదనంతరము. చాలా మంది ముందే రాసేస్తారండి. డోంట్ డూ ఇట్. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు కష్టకాలంలో? కాబట్టి కొద్దిగా ప్రేమ అందరి మీద, పిల్లల మీద ఉండాల్సిందే. కానీ అతి ప్రేమ మంచిది కాదు. అతి ప్రేమ మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి సార్. యూ హ్యావ్ టు బి టఫ్. యూ హ్యావ్ టు బి. కొన్ని విషయాలు, ఫైనాన్షియల్ విషయంలో మాత్రం టఫ్గా ఉండాలి సార్. ఎందుకంటే ఆ టైంలో ఇంత యాక్టివ్గా మనం ఉండలేం, పని చెయ్యలేం, చెయ్యాలన్నా చెయ్యలేం, తిన్నది సరిగ్గా అరగదు, రెగ్యులర్గా మెడికల్ చెకప్లు ఉంటానే ఉండాలి. ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. కాబట్టి స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్న దాని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే సార్ ప్రపంచంలో మనము ఇలాంటి వ్యక్తుల్ని నలుగురిని మనం ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది సార్. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడ పోయినా కూడా. ఫస్ట్ కేటగిరీ నంబర్ 1 చూడండి సార్, హెల్ప్లెస్ పీపుల్, నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులు. చెయ్యాలని ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, కానీ ఏం చేయాలి? మనం పెద్ద ఆయన వచ్చాడు సార్, నా మనవాడికి ఏదో చేయాలని ఉంటుంది సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, పాపం చెయ్యాలని ఉంది సార్. హెల్ప్లెస్ పీపుల్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్, వీళ్ళ వల్ల 10 మంది బాగుపడతారు, కానీ వీళ్ళు మాత్రం జీవితంలో ఓడిపోతారు సార్. తప్పు, ఇది కూడా తప్పు. యూ విన్ ఐ లూజ్ అన్నమాట. ఏమంటారు దీన్ని? యూ విన్ ఐ లూజ్. ఇది హెల్ప్లెస్, ఇట్లా ఉండకూడదు. నంబర్ 2, స్టూపిడ్ పీపుల్. స్టూపిడ్, ఎదవలు ఒక రకంగా చెప్పాలి అంటే. వీళ్ళు ఎట్ట తెలుసా? లూజెస్ టు దెమ్సెల్స్, కాజ్ లాస్ అండ్ హార్మ్ టు అదర్స్ ఆల్సో. వీడు ఎట్లాగో ఓడిపోతాడు. ఐ లూజ్, యూ లూజ్. నేను ఓడిపోతా, నువ్వు ఓడిపో టైప్ అన్నమాట. వాళ్ళ వల్ల ఇంకోళ్ళకి నష్టం జరుగుతుంది. ఇది కూడా మంచిది కాదు. మూడవలు బందిపోటు దొంగలు, బ్యాండిట్స్. ఇంకా వీళ్ళ సంగతి తెలిసిందే. కాజ్ లాస్ అండ్ హార్మ్ టు అదర్ పీపుల్. వీళ్ళ వల్ల సొసైటీకి అందరికీ నష్టమే, హాని జరుగుతుంది, కానీ వీళ్ళు మాత్రం బెనిఫిట్ పొందుతూ ఉంటారు.
వీడు మాత్రమే బెనిఫిట్. నార్సిసిస్ట్ అంటారు, ఏమంటారు? నార్సిసిస్ట్. ఎవరు ఎట్టపోయినా నాకు సంబంధం లేదు, నేను చల్లగా ఉన్నానా లేదా, నేను బాగున్నానా లేదా, నేను మంచిగా ఉన్నానా లేదా అన్నదే చూస్తాడు. ఇంకా అదే సునామీ లక్ష్యాలు పెట్టుకొని పనిచేసేస్తారు వీళ్ళు అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, అన్ని రంగంలో కూడా ముందుండాలి. నార్సిసిస్ట్ అంటారు. దునియాగే భాడమే, నాకు సంబంధం లేదు, నీ నా కడుపు నిండిందా లేదా. ఒక రకంగా నార్త్ కొరియా వాడు ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ వాడు, కిమ్మా, సేమ్ నార్సిసిస్ట్. నా కడుపు నిండిందా లేదు, దునియాగే భాడ్. ఇది చాలా డేంజర్, బ్యాండిట్స్. నాలుగవ రకం మన లైనిజంలో ఉండాల్సింది ఈ నాలుగో రకం పీపుల్, వైస్ పీపుల్, సెల్ఫ్ బెనిఫిట్. వాళ్లకు బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళ ద్వారా చుట్టుపక్కల అందరికీ కూడా బెనిఫిట్ అవ్వాలి. ఐ విన్, యూ విన్, విన్ విన్ యాటిట్యూడ్. ఇది వైస్ పీపుల్ చేసే పని. కాబట్టి ఫస్ట్ది ఏంటండి? యూ విన్, ఐ లూజ్. రెండవది ఎవరు? స్టూపిడ్ పీపుల్, ఐ లూజ్, యూ లూజ్. మూడవది ఐ విన్, యూ లూజ్. నాలుగవది యూ విన్, ఐ విన్. సో ఈ కేటగిరీలో ఎప్పుడైతే వస్తామో, ఎస్, ఫైనాన్షియల్ గానే కాదు, అన్ని హాలిస్టిక్ గ్రోత్ అన్నది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ను పరిశీలించండి. గ్రాఫ్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఆ డాట్స్ అనుకుందాం, మార్చ్, ఏప్రిల్, ఒక్కొక్కసారి మన పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి ఉంటుందండి. దాని గురించి దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఈ నెల టర్న్ ఓవరు 10 లక్షలే వచ్చింది అనుకుందాం. నా కెపాసిటీకి తక్కువే, మనం పెట్టిన పెట్టుబడికి మన దగ్గర ఉన్న స్టాక్స్కి పొంతన కుదరతలేదే, కేవలం 10 లక్షల వ్యాపారం ఏందబ్బా, ఆ నెలకు అది బెస్ట్, తర్వాత 20 లక్షలు వచ్చింది, ఆ నెలకు అది బెస్ట్, తర్వాత 5 లక్షలకు పడిపోయింది, ఆ నెలకు అది బెస్ట్ అనుకోవాలి, తర్వాత 50 లక్షలకి వెళ్ళింది, ఆ నెలకు అది బెస్ట్. సో దిస్ ఇస్ ద సైన్. అంతే తప్ప ఒకేలాగా ఉండదు ఏది కూడా లైఫ్లో. బిజినెస్ అంతే, జీవితము అంతే, ఏదైతే మన సముద్రము అంతే, నది అంతే. తిన్నగా వెళ్ళిపోతుంది అన్నది. విమానం కూడా స్ట్రైట్ వెళ్ళిపోతుందా? ఇలా వెళ్తుంది. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఇలా ఉంటుంది, ఎగుడు దిగుడు. మనిషి బతుకున్నప్పుడు సైన్ కర్వ్ వస్తుంది, అవునా కదా? చచ్చిపోయినాక స్ట్రైట్ వస్తుంది. జీవితం కూడా అంతే, ఎన్ని పాఠాలు నేర్పిస్తుందండి. కాబట్టి నథింగ్ టు వరీ. పోయిన నెల బాగుండిందబ్బా, ఈ నెల అస్సలు లేదు. కరోనాని దాటుకొని వచ్చినాం కదండి. కరోనాలో ఏమైందండి? ఎంతమంది జీవితాలు మన కళ్ళ ముందు పోయాయండి. మనం దాటుకొని వచ్చినాం, మనం మరి గొప్పోళ్ళమా కాదా? సిరివెనెల గారు లాస్ట్ టైం నేను చెప్పాను కదా మన లయన్స్ మీట్లో, మనం ఎంత అదృష్టవంతులం సార్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేహముంది, ధైర్యముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా, ఆశని అస్త్రమవును, శ్వాసని శస్త్రమవును, ఆశయమ్ము సారదవునురా. అంత మంచి మాట అండి. దేహముంది, ధైర్యముంది, నెత్తురుంది, సత్తు ఉంది, హెల్దీగా ఉన్నాం మనం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. డబ్బుల్లో కూడా అంతే. మీరు ఇవాళ ఇబ్బంది పడుతున్నారా? ఏమన్నా కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? ఆర్ యూ ఫేసింగ్ ఛాలెంజెస్ as far as ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్డ్? అప్పులు ఎక్కువైపోయినాయా, మిత్తిలు ఎక్కువ కడుతున్నారా? డోంట్ వర్రీ, మనం స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి ఏమన్నా చేయగలరు. డెడ్ మ్యాన్ కెన్ డూ నథింగ్. యూ హ్యావ్ టు రైజ్ బ్యాక్. 10 రూపాయలు, నిజమే చెప్తున్నాను సార్, 10 రూపాయలు జేబులో ఉన్నప్పుడు ఎలాంటి మనిషికి ధైర్యం ఉండాలో, 1,00,00,000 వచ్చినా అదే ధైర్యం ఉండాలి, అంతే ఉండాలి. 1,00,00,000 ఉన్నప్పుడు ఉన్న ధైర్యమే 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా రావాలి. ఒక ఆయన ఏమంటాడు తెలుసా అండి? నా ఆస్తి మొత్తం తీసేయండి, రాత్రికి రాత్రి కాలిపోయినా సరే, నడి రోడ్డు మీద నంగా నన్ను నిలబెట్టండి, మళ్ళీ ఇవన్నీ సంపాదించుకుంటా, ఎందుకంటే నేను బతుకున్నాను. నా ఆలోచనలు ఎవరు నా దగ్గర దొంగతనం చేయలే, నా ఆస్తి పోయింది, కాలిపోయింది, బూడిదైపోయింది, నో ప్రాబ్లం. దిస్ షుడ్ బి ద ఫెయిత్ దట్ వన్ షుడ్ హ్యావ్. అన్నిటికీ డీలా పడిపోకూడదు. క్రాస్ రోడ్ సిండ్రోమ్ అయిపోయిందంటే 10 నిమిషాలు. గౌతమ్ గారు ఇంకెంతసేపు ఉంది? సార్ నాకు ఎంతసేపు ఉంది? ఒక 10 minutes అండి. 10 minutes. ఓకే. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ గుడ్? సూపర్ సార్, యు ఆర్ గివింగ్ గుడ్ సజెషన్స్ అండ్ ముందు ధైర్యం ఇస్తున్నారు.
అది రైట్. క్రాస్ రోడ్ సిండ్రోమ్. వాట్ ఈస్ దిస్ క్రాస్ రోడ్ సిండ్రోమ్? ఎప్పుడన్నా విన్నారా? కొంతమంది డెసిషన్ మేకింగ్ లో ఫెయిల్ అయిపోతుంటారు సార్ లైఫ్ లో. డెసిషన్ మేకింగ్ ఒకరిని చూసి అది కరెక్ట్. ఇప్పుడు ఇంకా సింపుల్ గా చెప్తా, ఈ క్రాస్ రోడ్ సిండ్రోమ్ అర్థం అవ్వాలంటే, ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఒక అబ్బాయి మెకానికల్ ఇంజనీర్, సారీ, అదేంటది, సైన్స్, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి అంతా అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వానికి ఎందుకు అక్కడ మొహం మొత్తింది. సార్ నేను మెకానికల్ చేస్తాను సార్, మెకానికల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మూడో సంవత్సరం వచ్చేసరికి నాకేదో వంట పట్టట్లేదు సార్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడో జాయిన్ అయ్యాడంట, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్, మళ్ళీ కంప్యూటర్ సైన్స్. చాలా మంది ఇలా ఉంటారు. ఒక్కసారి అదేదో డైలాగ్ ఉంది మహేష్ బాబు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అసలు అట్లా ఉండాలి. వన్స్ యూ హెవ్ టేకెన్ డెసిషన్, గో ఇన్ దట్ వే. ఆయన చూసి ఇప్పుడు చూడండి, ఒక మనిషి మధ్యలో ప్రయాణం మొదలు పెట్టిందంట నార్త్ వైపు. ఆయన ఎవరో ఇటు పోతున్నాడంట వెస్ట్ వైపు. అమ్మో అది కరెక్టే రూట్ ఏమోనని ఆ టెంబడి వెళ్ళిపోయాడు. ఆడెటో వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ సౌత్కి వచ్చాడు. ఇది కాదని మళ్ళీ ఈస్ట్కి వెళ్ళాడు. ఆ, ఇది కాదని మళ్ళీ నార్త్కి వెళ్ళాడు. ఎటు కాకుండా మళ్ళీ మధ్యలోకి వచ్చాడు. చాలా మంది లైఫ్ని ఇట్లా వేస్ట్ చేసుకుంటా ఉన్నారు సార్. అందులో కాలు పెట్టి ఇందులో ఏలు పెట్టి. నో 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 నో, దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ రోడ్ సిండ్రోమ్. వీళ్ళు ఎక్కడ ఉండరు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతారు. జీవితంలో ఎదుగుదల అన్నది ఉండదు. యూ టేక్ వన్ డెసిషన్ అండ్ జస్ట్ గో త్రూ ఇట్, దట్స్ ఇట్. కష్టమా నష్టమా, విజయమో వీర స్వర్గము, అంతే తప్ప అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు వద్దు. ఫికిల్ మైండెడ్నెస్ అన్నది వద్దు. వెన్ యూ విన్ ఏమవుతుంది ఇక్కడ? వెన్ యూ విన్, పీపుల్ విల్ బి ఇన్స్పైర్డ్ బట్ వాట్ యు హ్యావ్ అచీవ్. మీరు గెలిచారే అనుకోండి, మీ యొక్క ప్రయాణంలో జనాలు ఇన్స్పైర్ అవుతారు మీ దగ్గర ఏం నేర్చుకోవచ్చు అనేసి, బై వాట్ యు హ్యావ్ అచీవ్డ్. మీ దగ్గర ఏదైతే సాధించిండ్రో మీ విజయాలను బట్టి వాళ్ళు ప్రేరణ పొందుతారు. నంబర్ వన్, మీరు గెలిస్తే. రెండవది ఏమవుతుంది? వెన్ యు లెర్న్, మీరు గెలవలే, నేర్చుకున్నారు, పీపుల్ విల్ బి ఇన్స్పైర్డ్ బై ద విజ్డమ్ యూ గెయిన్. మీరు గెలవలేదు సార్, మీరు ఛాంపియన్ కాదు, కానీ మీ దగ్గర జ్ఞానం ఉంది. అప్పుడు జనాలు మీ విజ్డమ్ ని చూసి మిమ్మల్ని ఆరాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ ఎన్ని సిక్స్లు కొట్టాడండి? సచిన్ టెండూల్కర్. మరి ఆయన గురువు గారు ఒక సిక్స్ అయినా కొట్టాడా? ఆశ్చర్యకర్ గారు లేదే. ఆశ్చర్యకర్ గారు ఛాంపియన్ గారు, బట్ ఈ క్రియేటెడ్ ఛాంపియన్. గురువు యొక్క గొప్పతనం అది. ఆ, గురువు గొప్పతనం అది. మైక్ టైసన్ కూడా గురువు ఉన్నారు, మైక్ టైసన్ కూడా కోచ్ ఉన్నారు. కానీ మైక్ టైసన్ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు కోచ్, బట్ ఈ క్రియేటెడ్ మైక్ టైసన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ గురు. కాబట్టి ఎస్, నేను సిక్స్ కొడితేనే ఛాంపియన్ అయినట్టు అని ఆశ్చర్యకర్ అనుకుంటే, ఈ వుడ్ నెవర్ హ్యావ్ క్రియేటెడ్ సచిన్. సిక్స్ కొట్టే ఒక అథ్లెట్ ని, ఒక క్రికెటర్ ని తయారు చేసిన వ్యక్తి అయిన, గాడ్ ఆఫ్ క్రికెట్ అనబడే వ్యక్తిని తయారు చేసిన, స్టూడెంట్ ని తయారు చేసిన వ్యక్తి ఆశ్చర్యకర్ గారు. ఎస్, సో ఆయన నాలెడ్జ్, ఆయన విజ్డమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆయన ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ స్టే స్టక్, నో వన్ వుడ్ లైక్ టు అసోసియేట్ విత్ యూ. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆ నడిమిట్లో ఉండిపోయారు అనుకోండి, క్రాస్ రోడ్ సిండ్రోమ్ మధ్యలో ఉండిపోయినారు అనుకోండి, నో వన్ విల్ టాక్ అబౌట్ యూ, నో వన్ విల్ థింక్ అబౌట్ యూ. యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ జీరో, ఎ బిగ్ జీరో. అంతే, ఫినిష్. కాబట్టి స్టక్ అవ్వకండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అంటారు, రుకా హువా పానీ और खड़ा हुआ इंसान सड़ जाते हैं. రుకా హువా పానీ అంటే ఆగిన నీరు, ఏమి చేయకుండా నిలబడి చూస్తున్న మనిషి, ఇద్దరు కూడా కుళ్ళిపోయిన వాటితో సమానం, కుళ్ళిపోతారు ఇద్దరు కూడా. కాబట్టి మనిషి అన్నాక మనం పడుతూ ఉండాలి, ఫస్ట్ ఆలోచిస్తూ ఉండాలి, కొత్త కొత్త ఆలోచనలు రావాలి, రిజ్యువినేషన్ అన్నది ఉండాలి, నూతన ఉత్సాహం అన్నది ఉండాలి. దెన్ యూ గో ఫర్దర్ అహెడ్, ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే సార్ నేను చెప్తున్నా, లైఫ్ని అద్భుతంగా తీసుకుందాం. ఎస్టర్డే వాజ్ అన్ ఎక్స్పీరియన్స్, టుడే ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, టుమారో ఈజ్ ఎక్స్పెక్టేషన్. అంతే. ఎస్టర్డే వాజ్ అన్ ఎక్స్పీరియన్స్, అనుభవం. అనుభవం నుంచి మనం కొన్ని పాఠం నేర్చుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేర్చుకున్న తర్వాత, సో టుమారో యూ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అండ్ ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. ఖచ్చితంగా గుడ్ అవుతుంది. రాకపోయినా పర్లేదు, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎస్, అనుభవం అనుభవం అనుభవం. సో నథింగ్ టు వరీ. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఈ లెసన్ చూడండి సార్. ఇవాళ ఎంతమంది అయితే ఉన్నతంగా ఎదిగినారో, వెల్దీ పీపుల్ అన్న జాబితాలో ఉన్నారో, వాళ్ళ జీవితం ఎదురు ఇట్లా కనిపిస్తా ఉంది. గమనించినారా?
ఒక మా అమ్మ స్వెటర్లు అల్లేదనమాట. తనకు ఇష్టం. అదేదో పెట్టి నూలు పెట్టి ఇలా ఇలా మంచి డిజైన్ వచ్చేది ఎదురుగా. వెనక చూస్తే ఇలా ఉండేది లోపట. ఆ వాళ్ళ జీవితం కూడా అంతే సార్. నో పెయిన్ నో గెయిన్, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయిన ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని అవమానాలు భరించుంటారు, ఎన్ని నష్టాలు, ఎన్ని సెట్ బ్యాక్స్ అన్ని దాటుకొని వస్తే వాళ్ళు ఇంత అందంగా ఉంటుంది వాళ్ళ వెనక జీవితం. ఇన్ని కష్టాల మయం. బిహైండ్ ఎవ్రీ సీమింగ్లీ పర్ఫెక్ట్ పర్సన్ దెర్ ఇస్ ఎ మెస్ దట్ యూ కెనాట్ సీ. ఇవాళ పెద్ద కారులో తిరుగుతున్నారు అంటారు కొంతమంది. బా ఏడ్స్ వస్తూ ఉంటారు, ఇంత పెద్ద కారులో తిరుగుతున్నారు, దానికి అనుకున్న కష్టం వచ్చు. అందుకో పెద్ద ఆయన ఏమన్నారంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ, బాగా వినండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆర్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిచ్ మ్యాన్ టు సీ హౌ ద పూర్ మ్యాన్ లివ్స్. ఒక పేదవాడు ఎలా బతుకుతున్నాడో చూడాలి. ఎవరు? ధనవంతుడు ఉన్నవాడు గమనిస్తూ ఉండాలి అతన్ని, ఎట్లా ఒక కష్టాలు పడుతున్నాడు. కానీ పేదోడు గురించి ఏం చెప్పాడు తెలుసా? ఇట్ ఈస్ ఎ రూల్ ఫర్ ఎ పూర్ మ్యాన్ టు సీ హౌ ద రిచ్ మ్యాన్ వర్క్స్. ధనవంతుడు ఏ ప్రకారంగా పని చేస్తున్నాడో చూడాల్సిన డ్యూటీ ఎవరిది? పూర్ మ్యాన్. అంతే తప్ప ఏడవడం కాదు. అంత పెద్ద కారులో తిరుగుతున్నాడు, ఇంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నాడు. జస్ట్ అబ్జర్వ్ హౌ హీ వర్క్స్. ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, ఇష్టపడి పని చేస్తున్నాడు, ప్రేమతో, అభిమానంతో, రెస్పెక్ట్తో, గౌరవంతో, నిద్రాహారాలు మానేసి ఇట్లా పని చేస్తున్నాడు. అది చూసి మనం నేర్చుకోవాలి. నేను ముగిస్తానని చెప్పేసి, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లెసన్. దీన్ని బట్టి దీని ముందు క్యాప్షన్ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను నేను. మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్. ఏంటి సైకిల్ చూపించే మోటివేషన్ అంటున్నారు? ఫ్యాక్టర్ ఏంటి? దీని వెనక ఒక స్టోరీ ఉంది సార్. ఆ మధ్య మలేషియా ఫ్యామిలీతో వెళ్ళాల్సి వచ్చింది తిరగడానికి. జస్ట్ నాట్ ఫర్ బిజినెస్, తిరగడానికి వెళ్ళిన. ఫస్ట్ టైం నేను మలేషియా తిరగడానికి వెళ్ళిన, ఫస్ట్ టైం. నేను, నా భార్య, ఇంకా మా వియ్యంకులు అని. ఒక రెస్టారెంట్ భోజనానికని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్తే ఫుల్ రష్ ఉంది. ఆ రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్, ఫుల్ రష్ ఉంది. ఇక నిలబడి అంతా వందల మంది తింటున్నారు. ఆన్ ద వే అంటే ఎంట్రన్స్ లో ఇది ఉంది, సైకిల్ ఉంది మంచి నీట్ గా. గమనించాడు, ఒక క్లాత్ వేసి కార్పెట్ మీద పాత సైకిల్ అది. ఏంతబ్బా ఇప్పుడు అందరూ ఏదో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నేను ఆగి ఫోటో తీశాను. లేదు దీని ముచ్చటని అక్కడ వెయిటర్ని పిలిచా. బాబు, దీని ముచ్చట ఏం మద్రాసి అబ్బాయి అనమాట, దీని ముచ్చట ఏం చెప్పు అని. అప్పుడు చెప్పాడు, సార్ మా ఓనర్ 40-50 ఏళ్ల క్రితం కోలాలంపూర్ వచ్చిందా సార్ ఫస్ట్ టైం. చెన్నై, చెన్నై కూడా కాదు, తమిళనాడులో ఒక పల్లెటూరు వచ్చి ఇక్కడ కష్టపడి ఈ సైకిల్లోనే స్టార్టింగ్ వ్యాపారం ఏంటంటే ఆయనది టీలు అమ్మేవాడు సార్. ఆయన వేడి వేడి టీ, ఇక్కడ ఒక ఫ్లాస్క్ ఇక్కడ ఒక ఫ్లాస్క్ అంతా నింపుకొని కౌలాలంపూర్లో వచ్చే టూరిస్టులందరికీ కూడా టీ సప్లై చేసేవాడు సార్. ఆ ప్రకారంగా చేసి చేసి కష్టపడి ఆయన మెల్లమెల్లగా డబ్బులు బాగా ఆర్జించడమే కాకుండా మేనేజ్ చేసి పెట్టుబడులు పెట్టేసి రియల్ ఎస్టేట్లో దిగి మెల్లమెల్లగా ఇలాంటి రెస్టారెంట్లు మలేషియాలో బోల్డ్ కట్టిసాడు సార్ ఆయన. వన్ ఆఫ్ ద బిలియనర్స్ ఆఫ్ మలేషియా ఆయన. కానీ ఆయన మూలాన్ని ఎప్పుడు మర్చిపోడు సార్, ఈ సైకిలే ఆయన మూలం. ఇదంతా ఆయనకి ఎప్పుడు గుర్తు చేస్తుంటుందట, నా బతుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కీపింగ్ మీ ఇన్ దిస్ పొజిషన్. పెద్ద పెద్ద కార్లు, ఆయనకు హమ్మర్ ఉంది, ఇంకేవేవో ఉన్నాయంట పెద్ద పెద్ద కోట్లకు రూపాయలు. కానీ దీన్ని మాత్రం పూజిస్తాడంట, ఒకసారి దండం పెట్టుకుంటాడంట. ఇట్స్ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ హిమ్. అందుకే నేనంట, మనం ఎంత ఆర్జించినా సరే, జీవితంలో ఎంత ఎదిగినా సరే, ఒక్కసారి అప్పుడప్పుడు సింహావలోకనం చేసుకోవాలి. గతంలో ఉండిపోకూడదు, కానీ గతాన్ని ఒకసారి స్మరించుకోవాలి. నేను స్మరించుకున్న వాడి దగ్గర లచ్చమ్మ తల్లి ఎప్పటికీ కూడా వదిలిపోదు కాకపోదు. పైపెచ్చి ఈయన అంటాడు కంపాషన్. నేను ఈ లెవెల్ నుంచి వచ్చిన, ఈ లెవెల్లో ఎన్ని కష్టాలు పడ్డాను నాకు తెలుసు అని అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా ఆయన గౌరవిస్తాడంట. గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. గౌరవించడం ముఖ్యం, ప్రేమించడం ముఖ్యం స్టాఫ్ జీతం ఇవ్వడం కన్నా. సో ఆయన అంటి పెట్టుకొని ఉంటారు, ఎవరు వదిలిపోరంట, ఆయనను వదిలిపోరు. సో ఆ ప్రకారంగా మోటివేషనల్ ఫ్యాక్టర్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్ బట్ ఫర్ దోస్ హూ వర్క్ ఫర్ హిమ్. అందరికీ అది ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ ఆయన పెట్టుకున్నారు. సో కాబట్టి మిత్రులారా, ఇంకా ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. ఒక ఇండియన్ డైమండ్ పర్సన్, ఆయన ఒక ఒక వజ్రం లాంటి వ్యక్తి అనమాట. ఆంటర్ప్రెన్యూర్, సాదాసీదా ఉద్యోగం చేసే వ్యక్తి. చిన్న ఆఫీస్లో పనిచేస్తూ ఉండి, ఆయనకు ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే అంటే ఒక ఐడియా మనిషిని ఎట్లా మారుస్తుందో చూడండి. ఒక మంచి ఐడియా వచ్చిందంట.
హియర్ ఈజ్ వన్ సచ్ ఇండియన్ డైమండ్ విత్ ఎ గోల్డెన్ ఐడియా. ఆయనకు గోల్డెన్ ఐడియా వచ్చింది. హీ యూజ్డ్ ఎంటైర్ లైఫ్ సేవింగ్, రెంటెడ్ స్మాల్ ఆఫీస్, బిల్ట్ చిన్న ఆఫీస్ తీసుకొని ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 8 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 2009 సంవత్సరంలో ఒక చిన్న ఐడియాతో ఎమర్జ్ ఇన్ ద ఇయర్ 2000. అది ఎప్పుడు ఐడియా ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు సెట్ చేసుకొని 8 లక్షలు అప్పు గిప్పు చేసి ఆయన సేవింగ్స్ తీసి స్టార్ట్ చేయడానికి 2009 సంవత్సరాలు పట్టింది. కానీ అనతి కాలంలోనే ఆయన యొక్క సామ్రాజ్యం ఎంత పెరిగింది చూసారా? 23,567 కోట్ల రూపాయల కంపెనీకి అధినేత అయినారు. ఈ రీడిఫైన్డ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఆ కంపెనీ ద్వారా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ని రీడిఫైన్ చేసిన వ్యక్తి అనమాట ఆయన. బిపిన్ ప్రీత్ సింగ్, ఐఐటి ఢిల్లీ, ఈజ్ ద సిఇఓ ఆఫ్ మోబిక్విక్ యాప్ అనమాట ఇది. ఆ మోబిక్విక్ కంపెనీకి అనతి కాలంలోని. అందుకే నేను అంటాం మిత్రులారా, ప్రతి యువతలో కూడా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి. ఇందాక నేను సుప్రజ్ గురించి చెప్తున్నాను కదండి. అబ్బాయిని అంటే పుట్టినప్పుడు నేను చూశాను, చిన్నోడు పుట్టినప్పుడు చూశాను. తర్వాత ఈ మధ్య చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, మనం కలిసినాను. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ హిస్ థాట్ ప్రాసెస్. ఇంత చిన్న ఏజ్ లో ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేసేసి వాళ్ళ నాన్న ఎంత కష్టపడి సామ్రాజ్యాన్ని ఈయన సింపుల్ గా ఏం చేస్తున్నారంటే, ఎవరెవరికి మన ఏది అప్పచెప్పాలి, డెలిగేటింగ్ ఎబిలిటీస్ అబ్బాయిలో చూసిన, అడ్మిన్ ఎబిలిటీస్ చూసా, ప్రతిదీ కూడా ఆన్లైన్. మల్టీ టాస్కింగ్ లో ఈజ్ #1. మల్టీ టాస్కింగ్ అదంత ఈజీ కాదండి. వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేకపోతే అక్కడ చూసుకుంటా, అట్ ద సేమ్ టైం ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వకుంటా, ఆ తర్వాత తన వ్యాపారాన్ని చూసుకుంటా. ఐ సెల్యూట్ దట్ యంగ్ మ్యాన్. నా చిన్న పిల్ల, నా కొడుకులు అంటాడు అని ఎంత రెస్పెక్ట్ చేస్తుంది తెలుసా. నాన్న సుప్రాజ్, ఇఫ్ యు ఆర్ స్టిల్ లిసనింగ్, వన్ డే యూ మస్ట్ కమ్ యాజ్ ఎ కీనోట్ స్పీకర్ టు అవర్ లైన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాన్న, ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు మీ. లేదంటే బిజీగా ఉంటాడు కదా, అందుకే అడుగుతాను, వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆయనను ఒకసారి నేను ఆయన యొక్క ప్రొఫైల్ మీకు పంపుతానండి, లీడర్స్ అందరికీ కూడా. వి గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఆయన. ఇట్స్ రియలీ గుడ్. అండ్ మంచి ఆంటర్ప్రెన్యూర్గా ఎదిగినారు. ఇట్లాంటి పిల్లల్ని చూస్తే వాళ్ళే గుర్తొస్తారు. మన యూత్ దగ్గర చాలా పవర్ ఉంది. సమస్య ఏంటంటే అవర్ యూత్ ఆర్ నాట్ యూస్లెస్. కొంతమంది అంటారు యూత్ యూస్లెస్ యూత్ అండి మనకి. నో, అవర్ యూత్ ఆర్ నాట్ యూస్లెస్, దే ఆర్ యూస్డ్ లెస్ అంటారు. దే ఆర్ యూస్లెస్. వీఆర్ సపోజ్ టు లైన్స్ లో కూడా యూత్ రావాలండి. ఇంకా చాలా మంది యూత్ కనపడరు నాకు లైన్స్ లో, ఎందుకో తెలియదు. కానీ వీ షుడ్ ఇన్వైట్ యంగ్ పీపుల్ ఆల్సో. వాట్ పీపుల్ సీ సక్సెస్ అనేసరికి చాలా మంది ఆ బోర్డు ఆ కోటు చూస్తారు, కానీ వెనక ఎన్ని పెయిన్స్ అయితే ఆ వ్యక్తి సక్సెస్ అయ్యారో చూడు. ఎన్ని కష్టాలు, హార్డ్ వర్క్ చేస్తుంటాడు, పర్సిస్టెన్స్, ఎన్నో సహించుంటాడు, కష్టాల్ని, నష్టాల్ని, ఇబ్బందుల్ని. లేట్ నైట్స్ పనిచేస్తుంటాడు, ఎంతో మంది తిరస్కరించుంటారు, రిజెక్షన్స్, ఎన్నో సాక్రిఫైసెస్, త్యాగాలు చేస్తుంటాడు. ఎంతో క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఎన్నో క్రిటిక్స్ ను భరించుంటాడు, అవమానాలు, అనుమానాలు అన్నిటి దాటుకొని వచ్చుంటాడు. ఎన్నో అపజయాలు, ఫెయిల్యూర్స్, ఎంతో టెన్షన్, రిస్కులు భరించుంటాడు. ఇవన్నీ చేస్తే కానీ సక్సెస్ రాదు ఎవరికి, మనందరికీ తెలిసిన విషయమే. కానీ యువతకు తెలియాలి. ఇట్స్ నాట్ కేక్ వాక్. లైఫ్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్. అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ ఆల్సో నాట్ కేక్ వాక్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ కేక్ వాక్. యూ క్యాన్ డూ ఇట్, బట్ ఏదేమైనా సరే మనం చెయ్యొచ్చు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఫైనాన్షియల్ గా ఫస్ట్ ఎట్లా ఎదగాలి, ఎదిగిన దాన్ని ఎట్లా కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే మళ్ళీ కొంతమంది ఎట్లుంటారంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డబ్బులన్నీ ఇన్కమింగే, ఇంకా అవుట్ గోయింగ్ ఉండదు. పెట్టాలండి, సొసైటీకి పెట్టాలి. వీఆర్ సపోజ్ టు గివ్ బ్యాక్ టు అవర్ సొసైటీ, బికాస్ దెర్ ఈస్ నథింగ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఫ్రీ. మనకు భగవంతుడు ఇచ్చినాడు, మళ్ళీ మనం ఇవ్వాలి. ఎవరైతే లెస్ ప్రివిలేజ్డ్ పీపుల్, వాళ్ళ దగ్గర మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు అవర్ సొసైటీ. మరి ఇవాళ వేణుగోపాల్ గారు, నేను ఒక ట్రైనర్గా మీరు నన్ను ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మరి వచ్చేది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అయినా సరే, ఇవాళ ఒక 10-12 మంది పిల్లల్ని పోషించే సత్తా నాకు భగవంతుడు ఇచ్చినాడు. బికాజ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ డాటర్, వెరీ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. పెళ్ళైపోయింది నా బిడ్డకి. సో మేము ఇద్దరమే. ఇవాళ ఏం చెయ్యాలి, ఉన్న దాంట్లో ఏదో ఒకటి చెయ్యాలి. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ చిల్డ్రన్, ఆర్ఫన్, అమ్మ నాన్న లేని పిల్లలు. వాళ్ళకి ఏదో చదువు చెప్పించడం, వాళ్ళకి బువ్వ పెట్టడం, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకోవడం. దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ సిన్స్ 2006. అందులో ఎంతో మంది పిల్లలు లైఫ్ లో సెటిల్ అయిపోయినారు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులు దాచుకోవడం కాదు, పిసినారుగా ఉండడం అని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి, ఎక్కడ
సర్దాలో అక్కడ సర్దాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చెయ్యాలి, ఎక్కడ దాన్ని మళ్ళా 10 times దీన్ని చెయ్యాలో అలా మల్టిప్లై చేసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బిఫోర్ ఆ ఇది ఒక్కసారి అందరం చెప్పుకుందాం, మనసులో చెప్పుకోండి. ఈ రోజు నేను నాలో ఉన్న అపారమైన సామర్థ్యంపై అచంచల విశ్వాసంతో నిలబడ్డాను. నా కలల రూపకర్త, నా గమ్యానికి శిల్పి, నా మనసుకు యజమానిని నేనే అన్నది ఒక్కసారి మనం మనసులో అనుకుందాము. ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులైనా అధిగమిద్దాము. మనకు భగవంతుడు ఇవాళకే మంచి పొజిషన్లో పెట్టుంటే ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా మన లైనసం ద్వారా 10 మందికి కష్టంలో అండగా నిలబడదాము. పెద్దన్నగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా మనం నిలబడదాము, అమ్మగా నిలబడదాము. మన లైనిజం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాము. ఎస్, వీ క్యాన్ డూ దట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మే గాడ్ బ్లెస్ అవర్ లైన్ లీడర్స్, మే గాడ్ బ్లెస్ అవర్ లైనిజం, మే గాడ్ బ్లెస్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఓవర్ జూమ్ టుడే. ఆయుష్మాన్ భవ. జై హింద్, జై లైనిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇచ్చినందుకు వేణుగోపాల్ సార్కి ముఖ్యంగా ఎలా అయితే త్రిబుల్ R మంత్రాతో రాజమౌళి గారు సక్సెస్ ని హిస్టరీని క్రియేట్ చేశారో, అలాగే ఈ రోజు 5 Rs రైజ్, రేడియేట్, రివైవ్ అంటూ ఒక 5R మంత్రాతో ఈ రోజు మనందరినీ సూర్యుని ప్రకాశవంతం లాగా మనల్ని కూడా ఉత్తేజపరిచారు. అలాగే మనలో ఉన్న ఎన్నో డౌట్స్ కి, అంటే ఒక రిచ్ కి వెల్త్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక సక్సెస్ లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, అంటే లైనిజం లో మనం సక్సెస్ అంటే ఒక క్లబ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడం. ఈ రోజు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది లేకే చాలా క్లబ్స్ కూడా స్టేటస్ క్యూలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా స్టేటస్ క్యూలోకి వెళ్లకుండా ఒక క్లబ్ లెవెల్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే ఒక గృహిణిగా, ఒక ఎంటర్ప్రీనియర్ గా ఎవరైనా కానీ, ఇక్కడ జెండర్ అనేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఈ రోజు మనకు చాలా బాగా వివరించారు వేణుగోపాల్ సార్ గారు. నిజంగా చాలా చాలా మంచి సెక్షన్. ఈ రోజు ఇంత మంచి సెషన్ కి నేను హోస్ట్ గా ఉండడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మాకు అందించిన గవర్నర్ గారికి మరియు GLT కోఆర్డినేటర్ అయిన శ్రీకాంత్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీలాంటి స్పీకర్స్ మాకు ఎప్పుడు కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం సక్సెస్ ఎంత ఉన్నా కూడా మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంటుంది లైఫ్ లో. అలాంటి సాధించాలి అన్నప్పుడు మీలాంటి స్పీకర్స్, మీలాంటి మోటివేటర్స్ అప్పుడప్పుడు మమ్మల్ని ఇలా ఉత్తేజపరుస్తూ ఉంటే లైఫ్ లో ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు సుప్రజ గారు ఎంటర్ప్రీనియర్ అని చెప్పి కొత్తగా ఒక యూత్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలా యూత్, యంగ్ ఇండియా అంటారు మన ఇండియానే. అలాంటి యూత్ అంతా కూడా సక్సెస్ అయితే మన ఇండియా బాగా సక్సెస్ అవుతుంది. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ సెషన్ కి అటెండెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మరియు చీఫ్ గెస్ట్లకి, క్యాబినెట్ టీమ్ కి, డీజీ టీమ్ కి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం సార్. థ్యాంక్ యూ. జై హింద్ సార్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్.